Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Elyon ni kononal, Elvolam ni kononal, Elishama ni kononal, Yeshua ni kononal, యెహోవా షాబోత్ని కొందనాలు, యెహోవా హుస్సేన్ని కొందనాలు, కరుణ వాత్సల్యత గల దేవాని కొందనాలు, ధవలవరుడాని కొందనాలు, రత్నవరుడాని కొందనాలు, అతి కాంక్షణీయుడవైన దేవాని కొందనాలు, అతి మనోహరుడైన దేవాని కొందనాలు, పరిశుద్ధుడవైన దేవాని కొందనాలు, పరమ కుమ్మరిని కొందనాలు, నిత్యుడవగు తండ్రిని కొందనాలు, సమాధానకర్తయగు అధిపతిని కొందనాలు, మేలు చేయవాడని కొందనాలు, మహిమా స్వరూపినికి వందనాలు, ఆదరణకర్త నీకు వందనాలు, ఓర్పునకు కర్త నీకు వందనాలు, నిరీక్షణకు కర్త నీకు వందనాలు, సహాయకుడవైన దేవానికి వందనాలు, సర్వోన్నతుడవైన దేవానికి వందనాలు, సమర్థవంతుడానికి వందనాలు, సామర్థ్యము గల దేవానికి వందనాలు, రోషము గల దేవానికి వందనాలు, పౌరుషము గల దేవానికి వందనాలు, మేలు చేయువాడానికి వందనాలు, కరుణ వాత్సల్యత గల దేవానికి వందనాలు, ఆదరించే దేవానికి వందనాలు, లేవనెత్తే దేవానికి వందనాలు, ధైర్యపరిచే దేవానికి వందనాలు, సహాయము చేసే దేవానికి వందనాలు, మహిమా సంపన్నుడానికి వందనాలు, మహోన్నతుడవైన దేవానికి వందనాలు. Hallelujah to the Lamb of God. We worship you, Lord. We praise you, Master. కరుణా సంపన్నుడానికి కొందనాలు, కనికరము గల దేవానికి కొందనాలు, లేవనెత్తువాడానికి కొందనాలు, ధైర్యపరిచే దేవానికి కొందనాలు, సహాయకుడానికి స్తోత్రమయ్య, మహోన్నతుడానికి స్తోత్రమయ్య. తండ్రి నీకు కృతజ్ఞతలు, తండ్రి నీ కృతజ్ఞతలు, బలవంతుడాని కృతజ్ఞతలు, మృత్యుం చేయడాని కృతజ్ఞతలు, సత్యవంతుడాని కృతజ్ఞతలు, సహాయకుడాని కృతజ్ఞతలు, మహిమగల దేవాని కృతజ్ఞతలు, ఆరాధ్యుడాని కృతజ్ఞతలు, ఆలోచనకర్తాని కృతజ్ఞతలు, ఆలోచన బలములకు ఆధారమాని కృతజ్ఞతలు, మృత్యుం చేయడాని కృతజ్ఞతలు, జీవించచ్చు ఉన్న దేవాని కృతజ్ఞతలు, జీవాధిపతి నీకు స్తోత్రమయ్య, సర్వోన్నతుడవైన దేవానికి స్తోత్రమయ్య, అద్భుతకరుడానికి స్తోత్రమయ్య, రోషము గల దేవానికి స్తోత్రమయ్య, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రాలయ, రాజులకు రాజైన దేవా మీకు స్తోత్రాలయ, ప్రభులకు ప్రభుడవైన దేవా మీకు స్తోత్రాలయ, నిర్మలమైన వాక్కు గల దేవా మీకు స్తోత్రాలయ, నిత్యుడవగు తండ్రి మీకు స్తోత్రాలయ, పరమ కుమ్మరి మీకు స్తోత్రాలు, పరిశుద్ధ ఆత్మదేవా మీకు స్తోత్రాలు, ఎల్యోన్ నీ కృతజ్ఞతలు, ఎల్వోలాం నీ కృతజ్ఞతలు, ఎలీషమా నీ కృతజ్ఞతలు, ప్రేమించుచు ఉన్న దేవాని కృతజ్ఞతలు, ప్రాణనాథ నీ కృతజ్ఞతలు, పరమ తండ్రి నీ కృతజ్ఞతలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము దేవా. నీవే మా తండ్రివయ్యా, నీవే మా రాజువయ్యా, నీవే మా దేవుడవయ్యా, నీవే మా ప్రభుడవయ్యా, నీవే మా విమోచకుడవయ్యా, సజీవుడవైన దేవా నీకు స్తోత్రాలయ్యా, మా రక్షణకర్తవైన దేవా, మా నీకంటే రక్షణాధారం ఏదయ్యా ఈ లోకంలో మాకు. అయ్యా నీ కృతజ్ఞతలయ్యా, నీ వైపు చూస్తున్నాము దేవా, మేలు చేయువాడా నీకు వందనాలు, అద్భుతము జరిగించువాడా నీకు వందనాలు, నీవే ఏదైనా చేయగలిగిన వాడవయ్యా, నీవే మాకు సామర్థ్యం ఇచ్చువాడవయ్యా, నీవే మమ్మను విడిపించువాడవయ్యా, నీవే సమస్తము చేయగలిగిన సమర్థుడవయ్యా, మీకు అసాధ్యమంటూ ఏది లేదు ప్రవ్వా. నీ వైపు చూసిన ముఖము ఎన్నడూ లజ్జింపకపోయాను, నీ వైపు చూసిన ముఖము ఎన్నడూ వాడిపోకపోయాను దేవా, నీ వైపు చూసిన ముఖము వెలుగు కలిగాను ప్రవ్వా, నీ వైపు చూసిన ముఖమునకు ప్రకాశమానమైన తేజస్సు కలిగాను దేవా. దేవా పట్టపగుల వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు వర్తిలు నన్ను సెలవిచ్చిన దేవా. ఆకాశం నుండి ఆహారమును పంపించదనని దేవా, మీ మధ్య నుండి రోగమును తొలగించదనని సెలవిచ్చిన దేవా. ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవులను కుమ్మరించదనని దేవా. దేవా అంధకార స్థలంలోని మరుగైన స్థలంలోని ధనమును మీకు ఇచ్చేదనని సెలవిచ్చిన దేవా. మేము నాటని
మేము నాటని తోటలను మాకు ఇచ్చే దేవా నీ కృతజ్ఞతలయ్యా. అద్భుతాలు చేయవాడా నీకు వందనాలు. ఉదయంలో నీ కృప వార్తను వినిపింప చేయవాడా నీకు వందనాలు. ఉదయంలో నీ కృపతో తృప్తిపరిచే దేవా నీకు వందనాలు. ప్రతి రాత్రియు నీ విశ్వాస్యత మా ఎడల కనబరుచుచు ఉన్న దేవా నీకు వందనాలు. రాత్రంతయు ఇచ్చిన క్షేమముకై స్తోత్రమయ్యా. రాత్రంతయు ఇచ్చిన కాపుదలకై స్తోత్రమయ్యా. రాత్రంతయు ఇచ్చిన నీ యొక్క మేలుకై స్తోత్రములు దేవా. తండ్రి నీ కాపుదలకై స్తోత్రములు. ఏ హాని కలగకుండా మమ్మల్ని కాపాడిన దేవానికి వందనాలు. అనేక ఆపదల నుండి తప్పించిన దేవానికి వందనాలు. అనేక యాక్సిడెంట్స్ నుండి తప్పించిన దేవానికి వందనాలు. మోసపరచు మనుషుల నుండి తప్పించిన దేవానికి వందనాలు. వ్యర్థమైన మనుషుల నుండి తప్పించిన దేవానికి వందనాలు. వారి ఆలోచనలకు మమ్మల్ని అప్పగించని దేవానికి వందనాలు. వారి నోటి మాటలకు మమ్మల్ని అప్పగించని దేవానికి వందనాలు. వారి నోటి మాటలు కలుగు నొప్పికి మమ్మల్ని దూరపరిచిన దేవానికి వందనాలు. తండ్రి నీ సిలువ చాటును మాకు భద్రతనిచ్చిన దేవానికి వందనాలు. నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయమును కల్పించిన దేవానికి వందనాలు. తండ్రి నీ నామమును ఆశ్రయించి ఉన్న వారిమయ్యా. తండ్రి నిన్ను స్తుతించు వారు నిన్ను వెన్నడూ మర్చిపోయే దేవుడో కాదయ్యా. నీ శరణు జొచ్చి ఉన్న వారికి నీవు కేడముగా ఉండే దేవుడవయ్యా. తండ్రి నీవే మా శరణము, నీవే మా దిక్కు, నీవే మా సర్వము, నీవే మా ఆశ్రయం, నీవే మా కొండ, నీవే మా కోట, నీవే మా దాగుస్థలము. మా రాజ్యానికి స్తోత్రం, మా దేవానికి స్తోత్రం, మా కేడమానికి స్తోత్రం, మా దుర్గమానికి స్తోత్రం, మా సర్వమానికి స్తోత్రం, మహిమోన్నతుడానికి స్తోత్రం, అద్భుతకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, అత్యంత ప్రేమ స్వరూపినికి వందనాలు, ఆత్మదేవానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు, ఆలోచన కర్తానికి వందనాలు, ఆలోచన చెప్పే దేవానికి వందనాలు, అద్భుతాలు చేసే దేవానికి వందనాలు, ఘనమైన నామము కలిగిన దేవానికి వందనాలు, పరిశుద్ధమైన నామము కలిగిన దేవానికి వందనాలు, సర్వమహిమ ప్రభావము కలిగిన దేవానికి వందనాలు, సర్వోన్నతుడమైన దేవానికి వందనాలు, విశ్వాసమున కర్తానికి వందనాలు, నీతికి విశ్వాసమున కర్తానికి వందనాలు, శాంతి సమాధానములకు కర్తానికి వందనాలు, మేలు చేయవాడానికి వందనాలు, మా కొరకు మా స్థానంలో బలి అయి తిరిగి లేచిన దేవానికి వందనాలు, ఉత్తరవాదిగా మా పక్షాన ఉన్న దేవానికి వందనాలు. దేవా దత్తపుత్రాత్మను అనుగ్రహించిన దేవానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి నీ ఆత్మనే మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు. నీ వైపు నడిపించుటకు నీ ఆత్మనే మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు. దేవానికి స్తోత్రమయ్యా, దేవానికి స్తోత్రమయ్యా. యేసయ్యానికి వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. యెహోవా షాలోమ్ మీకు స్తోత్రం, యెహోవా షాబోత్ నీకు స్తోత్రం అయ్యా. సెబావోత్ నీకు వందనాలు, సైన్యములకు అధిపతియగు దేవానికి వందనాలు. యావే సెబావోత్ నీకు వందనాలు. యెహోవా రాఫా నీకు వందనాలయ్యా. మీ మధ్య నుండి రోగము తొలగించదనన్న దేవా, మమ్మల్ని స్వస్థపరిచే దేవానికి వందనాలు. శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను మమ్మల్ని స్వస్థపరిచే దేవానికి వందనాలు. ఎండిన ఎముకల్లో జీవాన్ని ఇచ్చిన దేవుడవయ్యా. ఎండిన అహరోను కర్రను చిగురింపచేసిన దేవుడవయ్యా. ఎండిన బండలో నుండి నీటినిచ్చిన దేవుడవేసయ్యా. మృతతుల్యమైన శరీరంలో నుండి గర్భమును తీసుకొచ్చిన గర్భఫలమును అనుగ్రహించిన దేవుడవయ్యా. దేవా గొడ్రాలైన గర్భంలో నుండి అనేక ప్రవక్తలను లేవనెత్తిన దేవుడవయ్యా. దేవా అనేకుల రాజులను వారి గర్భంలో నుండి లేవనెత్తిన దేవుడవయ్యా. అసాధ్యమంటూ ఏది లేదు దేవా. పూరిలను కురిపించిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, నీటిని బండ నుండి ఇచ్చిన దేవుడు, నీటి ఊటలను ప్రవహింపచేసిన దేవుడవేసయ్యా. ఎండిన స్థలంలో నుండి నీటిని ప్రవహింపచేసిన దేవుడవయ్యా. అరణ్యంలో నీటి ఊటలను పుట్టించిన దేవుడవయ్యా. దేవా ఎడారులో నీటిని సెలయేర్ల వల్ల ప్రవహింపచేసిన దేవుడవేసయ్యా. మృతులను సజీవులుగా లేపిన దేవుడవేసయ్యా. యేసయ్యా నీ కృతజ్ఞతలు, యేసయ్యా నీ కృతజ్ఞతలు, యేసయ్యా నీ కృతజ్ఞతలు, యేసయ్యా నీ కృతజ్ఞతలు. ఇంతవరకు పోషించిన యేసయ్యా నీ కృతజ్ఞతలు, ఇంతవరకు సహాయము చేసిన యేసయ్యా నీ కృతజ్ఞతలు, ఇంతవరకు స్వస్థతనిచ్చిన యేసయ్యా నీ వందనాలు, ఇంతవరకు ఆహారం ఇచ్చిన యేసయ్యా నీ వందనాలు, ఇంతవరకు ఊపిరినిచ్చిన యేసయ్యా నీకు వందనాలు, ఇంతవరకు నీటినిచ్చిన యేసయ్యా నీకు వందనాలు, ఇంతవరకు క్షేమమునిచ్చిన యేసయ్యా నీకు వందనాలు, ఇంతవరకు కాపుదలనిచ్చిన యేసయ్యా నీకు వందనాలు, ఇంతవరకు ఆయుష్నిచ్చిన యేసయ్యా నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గుడ్నెస్. నీ మంచితనం అంతటిని బట్టి నీ కృతజ్ఞతలయ్యా. నీ కృప అంతటిని బట్టి నీ కృతజ్ఞతలయ్యా. నీ కృప బాహుల్యమును బట్టి నీ కృతజ్ఞతలు దేవా. దయగలిగిన నీ ఆత్మను బట్టి నీ కృతజ్ఞతలు దేవా. నేను దయగలవాడను, నాకు మొరపెట్టగా ఆలకించి ఉత్తరం ఇచ్చదని సెలవిచ్చిన దేవానికి వందనాలు. ప్రార్థన ఆలకించే ఎలీషామా నీకు వందనాలు, ఎలీషామా నీకు వందనాలు, నాహాల్ నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమ
మహిమతో నింపబడి ఉన్నది అని నీ మాట నీ దూతల చేత నిత్యము స్తుతించబడుతున్న వాడవయ్యా. కెరూబుల మధ్య, శరాపముల మధ్య, 24 పెద్దల మధ్య, 4 జీవుల మధ్య, సకల పరిశుద్ధులతో గడప పునాదులు అదురునట్లుగా దేవా నిత్యము స్తుతించబడుతున్న సింహాసనాసీనుడవైన దేవా, అసాధ్యమంటూ ఏదీ లేని దేవ, సమస్తము సాధ్యమైన దేవ, సర్వలోకనాథ, సర్వలోక రక్షక, సర్వ సృష్టికి కారణము, సృష్టికర్తవైన దేవ, పరిశుద్ధుడవైన దేవ, కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడవయ్యా. దేవా ఫరో కాలంలో దేవ నీటిని రక్తముగా మార్చిన దేవుడవయ్యా. అద్భుతాలను చేసిన దేవుడవయ్యా, సూచక్రియలను జరిగించిన దేవుడవ, మహత్కార్యములను చేసిన దేవుడవయ్యా. తండ్రి నీ కృతజ్ఞతలు, తండ్రి నీ కృతజ్ఞతలు. చీకటిని వెలుగుగా చేయవాడా నీ కొందనాలు, బలహీనులకు బలమిచ్చే దేవానికి కొందనాలు, శక్తిహీనులకు శక్తినిచ్చువాడా నీ కొందనాలు, ప్రార్థనకు జవాబునిచ్చువాడా నీ కొందనాలు, ప్రార్థన ఆలకించే దేవానికి కొందనాలు, నిన్ను ఆశ్రయించిన వారిని విడువని దేవానికి కొందనాలు, నీ యొద్దకు వచ్చిన వారిని త్రోసివేయని దేవానికి వందనాలు, నెట్టివేయని దేవానికి వందనాలు, మరిచిపోని దేవానికి వందనాలు, మరువని దేవానికి వందనాలు, త్యాగశీలుడానికి వందనాలు, దీర్ఘశాంతము గల దేవానికి వందనాలు, మా పక్షాన కార్యములను చేయుచున్న దేవానికి వందనాలు, మా కొరకు యుద్ధములను చేయుచున్న దేవానికి వందనాలు, మా పక్షాన యుద్ధము చేయుచున్న దేవానికి వందనాలు, మా నిమిత్తము యుద్ధము చేయుచున్న దేవానికి వందనాలు, మా తరపున యుద్ధము చేయుచున్న దేవానికి వందనాలు, మాకు ముందుగా వెళ్ళి యుద్ధము చేయుచున్న దేవానికి వందనాలు, మాకు విజయం ఇచ్చుచున్న దేవానికి వందనాలు, మా పోరాటాల్లో నీవు పోరాడుతున్న దేవానికి వందనాలు, మా యుద్ధాలతో నీవు యుద్ధము చేస్తున్న దేవానికి వందనాలు, మాకు విరుద్ధంగా లేచి వాటిపై దేవా నీవు పోరాడి విజయాన్ని ఇస్తున్న దేవానికి వందనాలు, మాకు విరుద్ధంగా లేచే వాటిని వర్ధిలక కృప చూపుతున్న దేవానికి వందనాలు, మాకు మేలు చేయుచున్న దేవానికి వందనాలు, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరన్న నీ వాక్కు నెరవేరుస్తున్న దేవానికి వందనాలు, అద్భుతాలు చేయుచున్న దేవానికి వందనాలు, ఆశ్చర్యాలు చేయుచున్న దేవానికి వందనాలు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవానికి వందనాలు, సజీవుడానికి వందనాలు, మృత్యుం చేయడానికి వందనాలు, పునరుత్థానుడానికి వందనాలు, పునరుత్థానపు శక్తిని చూడడానికి వందనాలు, ఆదరించే దేవానికి వందనాలు, ఓదార్చే దేవానికి వందనాలు, శాంతికి కర్త, సమాధానంన కర్త, విశ్వాసంన కర్త, రోషము గల దేవ, ఉన్నవాడా అనువాడా మీ కృతజ్ఞతలు దేవా. తండ్రి మీ కృతజ్ఞతలు, సాత్వికుడా నీ కృతజ్ఞతలు, మేలు చేయవాడా నీతి సూర్యుడా నీ కృతజ్ఞతలయ్యా, నీ కృతజ్ఞతలు యేసయ్యా, నీ కృతజ్ఞతలు యేసయ్యా, యేసయ్యా నీ కృతజ్ఞతలు యేసయ్యా, నీ కృతజ్ఞతలు యేసయ్యా, నీ కృతజ్ఞతలు. సర్వ శరీరులను పోషించుచున్న దేవుడవయ్యా, మాకు కావలసిన సర్వమును సమకూర్చుచున్న దేవుడవయ్యా, అద్భుతకరుడా నీకు స్తోత్రం, ఆలోచనకర్త నీకు స్తోత్రం, నిత్యుడవగు తండ్రి నీకు స్తోత్రం, సమాధానకర్త నీకు స్తోత్రం. Thank you Jesus, thank you Jesus for your goodness, thank you Jesus for your mercy, thank you Jesus for your favor, thank you Jesus for your దేవానికి వందనాలు, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. మేలు చేయవాడానికి వందనాలు, రమ్యమైన దేవానికి వందనాలు, 10,000లో అతి సుందరుడానికి వందనాలు, అతి కాంక్షణుడానికి వందనాలు, అతి మనోహరుడానికి వందనాలు, రమ్యమైన దేవానికి వందనాలు, జీవాధిపతిని వందనాలు, జీవించుచు ఉన్న దేవానికి వందనాలు, సత్యవంతుడానికి వందనాలు, సమర్థుడానికి వందనాలు, సర్వేశ్వరుడానికి వందనాలు, సర్వలోకనాథానికి వందనాలు, సర్వ సృష్టికి కారణమై ఉన్న దేవానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మా దాగు స్థలమానికి వందనాలు, మా అతిశయాస్పదమానికి వందనాలు, మా ఆశ్చర్యకరుడానికి వందనాలు, మా కేడమై ఉన్న దేవానికి వందనాలు, నిర్మలమైన దేవుడవయ్యా, నిర్మలమైన వాక్కు కలిగిన దేవుడవయ్యా, ఉదయమున నీ మహిమను కనబరచువాడా నీకు వందనాలు, ఉదయమున నీ కృపా వార్తను వినిపింప చేయువాడా నీకు వందనాలు, ఆశ్చర్య కార్యాలు చేయువాడా నీకు వందనాలు, అనంత జ్ఞాని నీకు స్తోత్రం, మితిలేని జ్ఞానము గల దేవా నీకు స్తోత్రం, జ్ఞానము కొద్దుగా ఉన్న వారికి జ్ఞానం ఇచ్చే దేవా నీకు వందనాలు, బుద్ధి లేని వారికి బుద్ధినిచ్చే దేవా నీకు వందనాలు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తముగా గల దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యు ఆర్ అవర్ రిఫ్రెషర్ లార్డ్, యు ఆర్ అవర్ రెస్టోరర్ లార్డ్, నీవు మాకు సమస్తము సమకూర్చే దేవుడవయ్యా. యు ఆర్ అవర్ బ్యానర్ లార్డ్, యు ఆర్ అవర్ హైడింగ్ ప్లేస్ లార్డ్, యు ఆర్ అవర్ రెఫ్యూజ్ లార్డ్, యు ఆర్ అవర్ మహోన్నతమైన నామము కలిగిన దేవా, నీవే మా సర్వమయ్యా, నీవే మా పోషకుడవయ్యా, నీవే మాకు సమస్తము సాధ్యమైన దేవా, మాకు సర్వము సమకూర్చే దేవా, మాకు ఆరోగ్యం ఇచ్చే దేవా నీకు వందనాలు, మాకు మేలు చేసే దేవుడవయ్యా, ఆశ్చర్యాలు జరిగించే దేవా, తలనెత్తువాడవయ్యా, దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు. ఇక అయిపోయింది అనుకున్నప్పుడు కూడా దాన్ని తిరిగి ప్రారంభించే సమర్థుడా నీకు వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రమయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నా,
తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయా, నీ కరముపై దృష్టి ఉంచినానయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 15 వచనాలను చదువుకుందాం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. నాకు
కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురి చూచుచూ ఉన్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా, లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పోగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచూ ఉన్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గల వాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Jesus, for your goodness. Thank you, Jesus, for your mercy. మహోన్నతుడవైన దేవా, నీకు వందనాలు. అద్భుతము చేయవాడా, నీకు వందనాలు. ఆశ్చర్యాలు జరిగించే దేవా, నీకు వందనాలు. అనంత జ్ఞాని, నీకు స్తోత్రమయ్యా. అసాధ్యమంటూ ఏది లేని దేవా, నీకు స్తోత్రమయ్యా. మహిమాన్వితుడవైన దేవా, నీకు స్తోత్రమయ్యా. ఆరాధ్యుడవైన దేవా, నీకు స్తోత్రమయ్యా. ఆలోచన బలములకు ఆధారమైన దేవా, మా స్తుతి ఆరాధనకు అర్హుడవైన దేవా, మా స్తుతి ఆరాధన అంతయు నీకే సమర్పిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవా, మీరే మా అందరితో మాట్లాడండి, బలపరచండి, లేవనెత్తండి, ఉజ్జీవింపచేయండి, ఆదరణ దయచండి, ఓదార్పునిచ్చే దేవా, విశ్వాసం పురిగొల్పే దేవా, నిరీక్షణనిచ్చే దేవా, వినగల చెవి, చూడగల కన్ను, గ్రహించే హృదయం మాకు అనుగ్రహించండి, ఆత్మకార్యం కొనసాగింపచేయమని, నీ సేవకుని బలపరిచి మాతో మాట్లాడి లేవనెత్తుమని, నీ ఆత్మకార్యము కొనసాగింపచేయమని నీ చేతికి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించడి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవాది దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో మంచి చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి మనం అనుభవిస్తూ చక్కగా మరి అనేక విషయాల్లో మనం ఆత్మలో వర్ధిల్లుచు అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో అప్పుడు అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మరి ఇంకొక 10 నిమిషాలు మనం దేవునికి స్తుతి చేసి చక్కగా మరి ప్రభునామాన్ని మహిమపరుస్తూ ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బంధకాల నుంచి విడిపించినట్లుగా మరి అందరూ సిద్ధపడండి. ఏ ఇంటర్నెట్ సమస్యలు కానీ ఏ బంధకాలు కానీ లేకుండానట్లు చక్కటి అవకాశాన్ని ఇచ్చి మరి దేవుడు ఈ లైవ్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మరి చక్కగా జరిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా. ఏ ఇంటర్నెట్ సమస్యలు, ఏ ల్యాప్టాప్ సమస్యలు ఏది లేకుండా మరి చక్కగా నీ సన్నిధిలో వర్ధిల్లటానికి కృప చూపించండి. ప్రతి బంధకాల నుంచి విడుదల ఇచ్చావు.
సంపూర్ణమైనటువంటి కృపచేతను నడిపిస్తున్నావు, నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మరి ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి విడిపించినందుకు నీకు వందనమని చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి ఏ విధమైనటువంటి ఇంటర్నెట్ సమస్య లేకుండా చేసావు, నువ్వు సహాయం చేసావు, నువ్వు కృప చూపించావు, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే లేవలేదో రాలేదో వారందరినీ కూడా నా ప్రభా నీ సన్నిధిలో నువ్వు తోడుకొచ్చినందుకు వందనాలు, వారందరినీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఉన్నాం, సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామంలో ఆది అంతము నీవై ఉండి ఆటంకాలు తొలగించి అద్భుతాలు చేసినందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థించి నామే పొందుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని స్తుతిందాం కొద్ది నిమిషాలు. థ్యాంక్ యూ జీసస్. మరణాన్ని జయించిన వాడా యేసయ్యా మీకే స్తోత్రం. మంచి బోధకుడా యేసయ్యా మీకే స్తోత్రం. మహిమా కిరీటుడా యేసయ్యా మీకే స్తోత్రం. మండే ఆత్మ యేసయ్యా మీకే స్తోత్రం. మాట తప్పని వాడా యేసయ్యా మీకే స్తోత్రం. ముందు నడుచువాడా యేసయ్యా మీకే స్తోత్రం. మా మధ్య ఉన్నవాడా యేసయ్యా మీకే స్తోత్రం. మా పక్షమున ఉన్నవాడా యేసయ్యా మీకే స్తోత్రం. మాట్లాడే దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మహాబలము గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. ముఖమును లక్ష్యపెట్టని దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మరుగైన మహారాజా యేసయ్యా మీకే స్తోత్రం. మరణపు ముళ్ళును విరిచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మమ్ముల నేలు పావనాత్మ యేసయ్యా మీకే స్తోత్రం. మనోహరుడా యేసయ్యా మీకే స్తోత్రం. మహాజ్యోతి వై వెలసినటువంటి వాడా యేసయ్యా మీకే స్తోత్రం. మహాగణుడా యేసయ్యా మీకే స్తోత్రం. మానవ రక్షణకై మనిషిగా పుట్టినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మహాకృపగల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మరువని దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మహిమ సింహాసనాసీనుడా యేసయ్యా మీకే స్తోత్రం. మహావివేకి యేసయ్యా మీకే స్తోత్రం. మూలధారి యేసయ్యా మీకే స్తోత్రం. మనుష్య కుమారుడా యేసయ్యా మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మర్మములు బయలుపరచు దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మానవ రాజ్యాలపై అధికారి యేసయ్యా మీకే స్తోత్రం. మహాకార్యములు చేయు దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మహిమగల రాజా యేసయ్యా మీకే స్తోత్రం. మిక్కిలి హెచ్చైన వాడా యేసయ్యా మీకే స్తోత్రం. మోపెడి కాపరి యేసయ్యా మీకే స్తోత్రం. యాకోబు దేవా యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా ఈరే యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా రాఫా యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా నిస్సి యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా రోహి యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా షాలోమ్ యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా సిద్కేన్ యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా సబియేల్ యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా ఎలోవా యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా మకాదేస్ యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా ఎరియల్ యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా ఎలోహిం యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా ఎల్ షడాయ్ యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా ఓషిన్ యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా దువా యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా షమ్మా యేసయ్యా మీకే స్తోత్రం. యుగముల బండ యేసయ్యా మీకే స్తోత్రం. యూదా గోత్రపు సింహమా యేసయ్యా మీకే స్తోత్రం. యూదుల రాజా యేసయ్యా మీకే స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువా యేసయ్యా మీకే స్తోత్రం. యథార్థవంతుడా యేసయ్యా మీకే స్తోత్రం. యుద్ధములలో స్తోత్రార్హుడా యేసయ్యా మీకే స్తోత్రం. యుద్ధసూరుడా యేసయ్యా మీకే స్తోత్రం. యుగములు నిలుచు కృపగలవాడా యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా దయాళుడా యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా సత్యదేవా యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా నా బలమా యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా నా కాపరి యేసయ్యా మీకే స్తోత్రం. యెహోవా నా శైలమా యేసయ్యా మీకే స్తోత్రం. రక్షకుడా యేసయ్యా మీకే స్తోత్రం. రబ్బోని యేసయ్యా మీకే స్తోత్రం. రాజుల రాజా యేసయ్యా మీకే స్తోత్రం. రవితేజుడా యేసయ్యా మీకే స్తోత్రం. రహస్యమందున్న తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. రక్షణ శృంగమా యేసయ్యా మీకే స్తోత్రం. రక్షణ నాయకుడా యేసయ్యా మీకే స్తోత్రం. రహస్యాలు తెలియపరిచే ఆత్మ యేసయ్యా మీకే స్తోత్రం.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. రోషము గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. ఆ రబ్బీ నా రబ్బుని యేసయ్యా మీకే స్తోత్రం. ఆ రత్నవర్ణుడా యేసయ్యా మీకే స్తోత్రం. ఆ రక్తమిచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. రాజ్యమిచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. రక్షణకర్తవైన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. లోకరక్షకుడా యేసయ్యా మీకే స్తోత్రం. లోకానికి వెలుగు యేసయ్యా మీకే స్తోత్రం. లంచము తీసుకొనని వాడా యేసయ్యా మీకే స్తోత్రం. లిల్లీ పుష్పమా యేసయ్యా మీకే స్తోత్రం. లేవనెత్తువాడా యేసయ్యా మీకే స్తోత్రం. సర్వాధికారి యేసయ్యా మీకే స్తోత్రం. సర్వాధిపతి యేసయ్యా మీకే స్తోత్రం. సర్వోన్నతుడా యేసయ్యా మీకే స్తోత్రం. సర్వశక్తిమంతుడా యేసయ్యా మీకే స్తోత్రం. సర్వజ్ఞుడా యేసయ్యా మీకే స్తోత్రం. సర్వవ్యాప్తి యేసయ్యా మీకే స్తోత్రం. సర్వజ్ఞాని యేసయ్యా మీకే స్తోత్రం. సర్వాంతర్యామి యేసయ్యా మీకే స్తోత్రం. సర్వేశ్వర యేసయ్యా మీకే స్తోత్రం. శాంతి స్వరూప యేసయ్యా మీకే స్తోత్రం. సమీప బంధువ యేసయ్యా మీకే స్తోత్రం. సర్వకృపానిధి యేసయ్యా మీకే స్తోత్రం. సజీవుడా యేసయ్యా మీకే స్తోత్రం. సార్వభౌమ యేసయ్యా మీకే స్తోత్రం. స్వయంభౌమ యేసయ్యా మీకే స్తోత్రం. సర్వసృష్టికర్త యేసయ్యా మీకే స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా యేసయ్యా మీకే స్తోత్రం. సర్వ శరీరులకు ఆధారమా యేసయ్యా మీకే స్తోత్రం. సకల యుగములకు రాజా యేసయ్యా మీకే స్తోత్రం. సమస్త జీవులకు జీవదారి యేసయ్యా మీకే స్తోత్రం. సత్యమా యేసయ్యా మీకే స్తోత్రం. సమస్త జీవులకు మూలదారి యేసయ్యా మీకే స్తోత్రం. సాత్వికుడా యేసయ్యా మీకే స్తోత్రం. సమాధానకర్త యేసయ్యా మీకే స్తోత్రం. శాంతికరుడా యేసయ్యా మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకే స్తోత్రం అని చెప్తాం మనం అంతా కూడా. శాలేం రాజా యేసయ్యా మీకే స్తోత్రం. శాంతి ప్రదాత యేసయ్యా మీకే స్తోత్రం. సర్వ సంపదలకు నిధి యేసయ్యా మీకే స్తోత్రం. సత్యస్వరూపి యేసయ్యా మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మరి ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి సింహాసనం వేయటానికి, స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన మన దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. మరి స్తుతి సింహాసనాల మీద ఆసీనుడైనటువంటి దేవుడు ఈ సమయంలో మరి మన యొక్క ఒప్పుకోలు ప్రార్థనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్లు, ఏ బంధకాలు ఏ సమస్యలు లేకుండానట్లు మనం చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఎవరెవరైతే మేల్కొని నీకు స్తుతి సింహాసనం వేశారో వారందరిని బట్టి నీకు వందనాలు దేవా. ఎవరైతే లేవలేకపోయారో, ఇంకా రాలేకపోయారో, ఇప్పుడైనా ప్రభా వారు నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించినట్లు, నేను మహిమపరిచినట్లు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. దేవా, ఇప్పుడైనా సరే నీ సన్నిధికి వారు వచ్చేటకు కృప చూపించండి యేసయ్యా. ఇప్పుడైనా సరే వారు నీ సన్నిధికి వచ్చినకు కృప చూపించండి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. యేసయ్యా, వారు ఇప్పుడైనా మేల్కొనేటకు కృప చూపించండి. ప్రతి బంధకాలను తెంచివేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, వారు ఇప్పుడైనా కూడా నా ప్రభు నీ సన్నిధికి వచ్చేటకు నువ్వు సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, వారు ఇప్పుడైనా కూడా నా ప్రభు నీ సన్నిధికి వచ్చేటప్పుడు సహాయం చేయండి. ప్రతి బంధకాలను తెంచివేసినందుకు వందనాలు నజరేయుడా. ప్రతి బంధకాలను తెంచివేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, ప్రతి ఆటంకాలు తొలగించినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఆటంకాలు తొలగించినందుకు వందనాలు దేవా. నిన్ను స్తుతించడానికి, నిన్ను మహింపరచడానికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించినందుకు నీకు వందనాలు. నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రతి బంధకాలు తొలగించినందుకు వందనాలు. యేసు నామములో ఏ సమస్యలు లేకుండా, ఏ బంధకాలు లేకుండా మరి నువ్వే కృప చూపించి ఈ లైవ్ అంతట్లో తోడుకుంటున్నందుకు వందనాలు. ఈ లైవ్ అంతట్లో తోడుకుంటున్నందుకు వందనాలు. ఎవరెవరిని నీ ఉద్దేశంలో ఉంచే వారందరిని తోడుకొచ్చినందుకు వందనాలు తెలుస్తూ యేసు నామములో మా స్తుతులన్నీ మీకు సమర్పించున్నాం తండ్రి. మా స్తుతులపై ఆసీనుడైనటువంటి దేవా, మా స్తుతులన్నీ మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం
ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. అంతా కూడా శ్రద్ధగా విందాం మనం. థ్యాంక్ యూ జీసస్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. హల్లెలూయా. మా యేసయ్య, మా ఆయుస్సును పొడిగించి ఈ రోజున మాకు అందరికీ ఒక బహుమానంగా ఇచ్చావు కాబట్టి యేసయ్య నీకే స్తోత్రం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఆమేన్. ఈరోజు మనల దేవుని ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కనికరం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని వాత్సల్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని దయ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కృప విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కటాక్షం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మంచితనం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సన్నిధి విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని శక్తి విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మేలులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని కార్యములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని వింతలు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని అద్భుతములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సూచక క్రియలు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని మహత్కార్యములు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని నడిపింపు విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని ఆదరణ విస్తరించును. ఆమేన్. ఈరోజు మనల దేవుని సహాయం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన అభిషేకం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మన భక్తి పరిశుద్ధత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఆరోగ్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఐశ్వర్యము ఆస్తులు విస్తరించును. ఆమేన్. ఈరోజు మన బలము విస్తరించును. ఆమేన్. ఈరోజు మన నెమ్మది విస్తరించును. ఆమేన్. ఈరోజు మన సమాధానం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన భద్రత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన విశ్వాసం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన నిరీక్షణ విస్తరించును. ఆమేన్. ఈరోజు దేవునిపైన మనుషులపైన మన ప్రేమ విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఘనత విస్తరించును. ఆమేన్. ఈరోజు మన గొప్పతనం విస్తరించును. ఆమేన్. ఈరోజు మన పలుకుబడి విస్తరించును. ఆమేన్. ఈరోజు మన సంతోషం విస్తరించును. ఆమేన్. ఈరోజు ఆత్మలు గెలిచేటువంటి మన సేవా పరిచర్య విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ఓర్పు విస్తరించును. ఆమేన్. ఈరోజు మన ధైర్యం విస్తరించును. ఆమేన్. ఈరోజు మనం శోధనలోనికి నడిపించబడము. ఆమేన్. ఈరోజు మనం శోధించబడము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 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 ఈరోజు మనం శోధనలోకి నడిపించబడము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మనం దిగులు పడము. ఆమేన్. ఈరోజు మనం కృంగిపోము. ఆమేన్. ఈరోజు మనం భయపడము. ఆమేన్. కలవరపడము. ఆమేన్. ఈరోజు మనం నిరాశపడము. ఆమేన్. ఈరోజు మనం సనగము. ఆమేన్. ఈరోజు మనం నిరుత్సాహపడము. ఆమేన్. ఈరోజు మనం పాపము చేయము, పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మనం సాతాను ఆకర్షణకు లొంగము. ఆమేన్. ఈరోజు మనం మోసపోము. ఆమేన్. ఈరోజు మనం ఇరికించబడము. ఆమేన్. ఈరోజు మనం అవమానపరచబడము. ఆమేన్. ఈరోజు మనం సమయాన్ని వృధా చేయము. ఆమేన్. ఈరోజు మనకు వ్యాధులు రావు. ఆమేన్. ఈరోజు మనకు ఒక్క రూపాయి కూడా నష్టపోము. ఆమేన్. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగును. ఆమేన్. ఈరోజు మన జీవితంలో సైతానుగాడి చిత్తము జరగదు. ఆమేన్. ఈరోజు కొరకైన సైతానుగాడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలను, కుట్రలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మరి అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేద్దాం. హల్లెలూయా. మన మనోనేత్రాలు వెలిగించబడాలని మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపేకు తండ్రి, నిన్ను మేము స్పష్టంగా తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్షగల మనసును అనుగ్రహించము. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుడు మీ స్వాచ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో మా స్థానం ఎట్టిదో మేమంతా గ్రహించినట్లు మా మనోనేత్రమును వెలిగించమని యేసు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన అధికారాన్ని ప్రకటించేద్దాం. హల్లెలూయా. మనమంతా కూడా యేసయ్య బిడ్డలం కాబట్టి అత్యంత శక్తివంతమైన యేసునామాను ఉపయోగించే అధికారం కలిగి ఉన్నాము. మనం అధికారం కలిగిన వ్యక్తులము. ఆమేన్. యేసునామములో మన మనసు మనకు లోబడును. ఆమేన్. యేసునామములో మన శరీరం మనకు లోబడును. ఆమేన్. యేసునామములో దయ్యములు మనకు లోబడును. ఆమేన్. యేసునామములో వర్షములు మనకు లోబడును. ఆమేన్. యేసునామములో తుఫాన్లు మనకు లోబడును. ఆమేన్. యేసునామములో నదులు సముద్రాలు మనకు లోబడును. ఆమేన్. యేసునామములో మనుషులు మనకు లోబడుదురు. ఆమేన్. యేసునామములో ప్రకృతి మనకు లోబడును. ఆమేన్. యేసునామములో గాలి మనకు లోబడును. ఆమేన్. యేసునామములో ఎండ తీవ్రత మనకు లోబడును. ఆమేన్. యేసునామములో వ్యాధులు మనకు లోబడును. ఆమేన్. యేసునామములో ధనము మనకు లోబడును. ఆమేన్. ఈ విశ్వంలో యేసునామమునకు లొంగని వంగని దెయ్యము గాని మనిషి గాని సమస్య గాని పరిస్థితి గాని లేనే లేదు. ఆమేన్. సాతానుగాడు బలవంతరపైన మనకు అధికారము కలదు. సమస్తమును మన దేవుడు మన పాదాల క్రింద ఉంచాడు. ఈ భూమిపైన కానీ మన జీవితంలో కానీ మనం ఏమి జరగాలనుకుంటే అవి జరుగును, ఏవి జరగకూడదు అనుకుంటే అవి జరగవు. ఆమేన్. ఎందుకంటే ఈ భూమిపైన మనకు అధికారం ఇవ్వబడింది. సైతానుగాడి ఆటలకి సాగు. మనం ఒక అధికారి వలె ఆలోచిస్తాం, మనం ఒక అధికారి వలె మాట్లాడతాం, మనం ఒక అధికారి వలె ప్రవర్తిస్తాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు 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 యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించినటువంటి దేవా వందనాలు యేసయ్యా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. లేవికాండ 25వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మన జీవితంలో మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల అవ్వచ్చు. మరి జూబిలీ అనేటువంటి దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. సునాద సంవత్సరం. మరి ఇక్కడ మన పాపము, మన అజ్ఞానం, అమాయకత్వం, శత్రువైన సాతానుగాడి వల్ల, మోసపూరితమైన మనుషుల వల్ల, ఏ విధంగానైతేనేంటి, ఎవరి వల్లనైతేనేంటి, మనం ఏదైతే కోల్పోయామో ఆ కోల్పోయినటువంటి ప్రతి దానిని కూడా మన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మళ్ళా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం పోగొట్టుకున్న సమాధానం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని ఏడంతలుగా తిరిగి పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న దేవుని సన్నిధిని ఏడంతలుగా తిరిగి పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న దేవుని నడిపింపుని ఏడంతలుగా తిరిగి పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న దేవుని అభిషేకం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న పరిశుద్ధతను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ధైర్యం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆరోగ్యం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆస్తులను ఏడంతలుగా తిరిగి పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న బంగారం ఏడంతలుగా తిరిగి పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న గౌరవమును ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న మనుషులను ఏడంతలుగా తిరిగి పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఖ్యాతిని ఏడంతలుగా తిరిగి పొందుకొనిచున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. మనమంతా విశ్వాసులం కాబట్టి మనం రాజ్యములను జయించగలుగుతాం, నీతి కార్యములను జరిగించగలుగుతాం, మనం వాగ్దానమును స్వతంత్రించుకొనగలుగుతాం, మనం సింహముల నోళ్ళు మూయించగలుగుతాం, మనం అగ్ని బలమును చల్లార్చగలుగుతాం, మనం ఖడ్గదారను తప్పించుకొనగలుగుతాం, మనం బలపరచబడగలుగుతాం, మనం యుద్ధంలో పరాక్రమం కలిగి ఉండగలుగుతాం, మనం అన్యుల సేలను పారద్రోయగలుగుతాం. మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం బ్రతుకు దినములన్నిటను సైతానుగాడు కానీ వాని దూతలు కానీ ఏ మనుషుడును మన ఎదుట నిలవలేరు. ఆమేన్. ఎందుకంటే మన యేసయ్య మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. మనం అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సంపాదించగలుగుతాం. మన దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ యొక్క జీసస్ అల్మైటీ గాడ్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను ఆయన చెప్పినట్లు 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఆకాశపు వాకంట్లను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి జనములుగా చేస్తూ ఉన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉండే రేణువులలో విస్తరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో ఊహకందనటువంటి రీతిలో విస్తరింపజేసి, ఫలింపజేసి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేస్తూ ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్. మనకు విరోధంగా రూపించబడినటువంటి ఏ సైతానుగాడి ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే,
మరి వ్యాధి అయినా సరే, బాధ అయినా సరే, నొప్పి అయినా సరే, మనసుని ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే వర్ధిల్లదు. ఆమేన్. మనం దేవుని నీతిని పొందుకున్నాం కాబట్టి మనల్ని ఈ లోకంలో ఎవరు కూడా అపరాధిగా తీర్చలేరు. ఇది మన స్వాస్థ్యం. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుచు, ప్రార్థిస్తూ, అపకారాన్ని తలపెడుచు, తృణీకరిస్తూ ఉన్న యెడల వారిని యేసు నామములో క్షమించి దీవిస్తూ ఉన్నాం. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మరి మమ్మల్ని, మా కుటుంబాలని, ఆన్లైన్లో ఉన్న వారందరినీ కూడా వారి కుటుంబాలని అధికారం క్రిందికి తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రతి విధమైనటువంటి అపవాది గడి తెచ్చేటువంటి ఒత్తిడిని, మోసమును, ఆలోచనలను, దర్శనములను, కలలను, పరిస్థితులను, శోధనలను, వ్యాధులను, నష్టములను, అవమానములను నజరేయుడైన యేసు నామములో వ్యతిరేకిస్తూ గద్దిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా, సిలువ పైన నీ బలియాగము ద్వారా శాపము నుంచి అబ్రహాము ఆశీర్వాదములైనటువంటి ఐశ్వర్యము, హెచ్చింపు, ఆరోగ్యము, ఫలము, దేవుని కటాక్షము, దేవుని స్నేహములలోనికి మమ్మల్ని నడిపించినందుకు యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. మేము విశ్వాసంతో మా పైన, మా కుటుంబం పైన, మా ఉద్యోగం పైన, మా వ్యాపారం పైన, మా వస్తువులపైన, మా ఆస్తులపైన, మా భవిష్యత్తు పైన అమూల్యమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన దేవుని కుమారుడైన యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. మనమంతా కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని, దేవుడు మనకు అప్పగించిన పనిని, బాధ్యతను తెలుసుకుని విజయవంతంగా పనిని పరిపూర్ణంగా ముగించి అప్పుడు మాత్రమే మనం ఈ లోకాన్ని వదిలి పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆమేన్. మన పనిని పూర్తి చేయకుండా మనం చనిపోము. ఆమేన్. మనం వ్యాధులతో చనిపోము. ఆమేన్. ఆకస్మిక మరణము మనకు సంభవించదు. ఆమేన్. మధ్య వయసులో మనం మరణించము. ఆమేన్. మనము చావము. ఆమేన్. అయితే ప్రభునందు మన ఆత్మను దేవునికి అప్పగించి నిద్రించి యేసయ్య దగ్గరికి వెళ్తాము. ఆమేన్. 120 సంవత్సరాల లోపుగా మనం ఈ భూమిని వదిలి వెళ్ళము. ఆమేన్. దీర్ఘాయు చేత మన దేవుడు మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం మన తండ్రిని, మన తల్లిని సన్మానిస్తూ ఉన్నాం కాబట్టి మనం 120 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా, బలముతో, సంతోషంతో, అభిషేకంతో జీవించదము. ఆమేన్. మన యేసయ్య వలన మనకు దీర్ఘాయువు కలుగుచున్నది. మనం జీవించు సంవత్సరంలో అధికములగుచు ఉన్నాయి. ఆమేన్. చెడ్డ మాటలు పలకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలకుండా మన పెదవులను కాసుకొనిచున్నాం కాబట్టి మనం మేలు పొందుచు అనేక సంవత్సరాలు సంతోషముగా జీవించేదము. ఆమేన్. హల్లెలూయా. Holy Spirit of God. Thank you, Jesus. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా పాపాలన్నీ నువ్వు తీసుకొని మీ పరిశుద్ధతను మాకు ఇచ్చావు కాబట్టి మేము పాపిలాగా పాపంలో జీవించం. మేమంతా కూడా పరిశుద్ధులం. యేసయ్యా నీకే స్తోత్రాలు. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా రోగాలని నీవు భరించి నీవు పొందిన గాయం ద్వారా మాకు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి మేము మా జీవితాంతం ఏ వ్యాధిని ఒప్పుకొను, ఏ వ్యాధిని పొందుకొను, అనుమతించం. వ్యాధి లేకుండా మేము జీవించేదము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా దరిద్రతను నీవు తీసుకొని మాకు ఐశ్వర్యాన్ని ఇచ్చావు కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కొదువన్నది లేకుండా మేము సమృద్ధితో, ఐశ్వర్యంతో, సంపదతో జీవించదము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా బంధకాలను, దురలవాట్లను నీవు తీసుకొని మాకు స్వాతంత్రం ఇచ్చావు కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కూడా పాపపు అలవాట్లలో మేము పడిపోము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా అవమానము నీవు తీసుకొని రెట్టింపు ఘనతను మాకు ఇచ్చావు కాబట్టి ఎటువంటి అవమానకరమైన పరిస్థితుల్లోనైనా సరే మా తలనెత్తువాడవు నీవే. యేసయ్యా మీకే స్తోత్రం. నీవు మాకు బదులు పాతాళానికి వెళ్ళి మమ్మల్ని పాతాళ బలం నుంచి, నరక బలం నుంచి ఎన్నటన్నిటికీ తప్పించి పరలోకవాసినిగా చేశావు. యేసయ్యా మీకే స్తోత్రం. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా శాపము నీవు తీసుకొని అబ్రహాము ఆశీర్వాదం మాకు ఇచ్చావు కాబట్టి మా జీవితంలో శాపం అన్న మాటే వినపడదు. మేము ఎన్నటన్నిటికీ దీవించబడిన వ్యక్తులం, శపించబడిన వ్యక్తులం కాము.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. మనమంతా కూడా దేవుని బిడ్డలము, యేసుక్రీస్తునకు స్నేహితులము, మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మనం యేసు ప్రభుతో జతపరచబడి ఆయన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాము. మనం విలువ పెట్టి కొనబడ్డాము. మనం దేవుని యొక్క ఆస్తి, యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉన్నాం. మనమంతా కూడా పరిశుద్ధులము. మనం దేవుని బిడ్డలుగా దేవుని చేత అంగీకరించబడ్డాము. మనకు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో కూడిన ప్రవేశం తండ్రి దగ్గర ఉన్నది. మన పాపములన్నిటికీ క్షమాపణను పొందుకోవడం ద్వారా మనం సంపూర్ణంగా యేసు రక్తం చేత విమోచించబడ్డాం. మనం యేసుక్రీస్తులో సంపూర్ణమైన వ్యక్తులుగా ఉన్నాము. ప్రతి విధమైన దోషారోపణ, శిక్షావిధి నుంచి మనం తరతరాలకు విమోచించబడ్డాం. మనం భాషలతో ప్రార్థిస్తాం కాబట్టి సమస్తము మన మేలు కొరకు సమకూడి జరిగినట్లు మన దేవుడు మనం దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనం దేవుని నీతిని బహుమానంగా పొందాం కాబట్టి ఈ భూమిపైన ఎవరు కూడా మనపై నేరారోపణ చేయలేరు. దేవుని ప్రేమ నుంచి మనం ఏ వ్యక్తి అయినా కానీ, ఏ శక్తి అయినా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ వేరు చేయలేదు. దేవుడు మన యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నట్లు స్థిరపరిచి అభిషేకించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ చెప్తూ ఉండండి అమ్మ, దయచేసి ప్రతి వారు కూడా ఆమెన్ ఆమెన్ అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉండండి. ఇంకా మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా లేవకపోతే వాళ్ళని లేపండి. ఇది స్తుతి సమయం, ఇది ఆరాధన సమయం, ఇది దేవునితో గడిపే సమయం. దయచేసి ఎవరో కూడా ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పి మరి ప్రోత్సహించండి. ప్రతి వారు దేవుని సన్నిధిలో ఉండటానికి మీ వంతుగా మీరు సహాయపడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి అందరికీ ఉండేటువంటి సమస్య ఆర్థిక సమస్య. కన్ఫెస్ చేద్దామా? తండ్రి, మేము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, మహింపరుస్తున్నాం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీవు అబద్ధమాడుటకు నరమాత్రుడు కావు. నీవు నీ నామానికి పైగా నీ వాక్యాన్ని హెచ్చించావు. ఈ భూమి ఆకాశములు గతించిపోతాయేమో కానీ నీ మాటలన్నిటికీ గతించవు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదాం. ఆయన ధనవంతుడైండి మన నిమిత్తం దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యం వల్ల మనం ఐశ్వర్యవంతులం కాగలుగుచు ఉన్నాం. మన దేవుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మన పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను స్థాపించవలనని మనం ఐశ్వర్యం సంపాదించుకున్నట్టుకై మనకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. ఆమేన్ చెప్దాం అందరం కూడా. హల్లెలూయా. మనకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మన మనసు వాక్య జ్ఞానంలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉండవలనన్నదే మన దేవుని చిత్తం. మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుచున్నాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహించబడును. మనం ఆర్థికంగా వర్ధిల్లటం మన దేవునికి ఇష్టము. యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవము కలుగుటకే, అది సమృద్ధిగా కలుగుటకే వచ్చింది కాబట్టి మనం ఆర్థికపరమైనటువంటి సమృద్ధిని అనుభవించేదము. ఆమేన్. మన దేవుడు తన ఐశ్వర్యం చెప్పున యేసుక్రీస్తునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. ఆమేన్. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రయోజనము, లాభము కలుగునట్లు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం నడవలసిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం మన ప్రభువుని ఆశ్రయించాం కాబట్టి మనకు ఏ మేలు కూడా కొద్దువే ఉండదు. ఆమేన్. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించుటకు వెనుకతీయగా మన కొరకు ఆయనను అప్పగించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకు, అనగా ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం మన కలుగుటగా యేసుక్రీస్తు మన కోసం శాపమై మనలందరినీ కూడా ధర్మశాస్త్రం యొక్క శాపమైన పేదరికం నుంచి విమోచించేశాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీరుస్తూ ఉన్నాడు. ఈ రక్త నిబంధన శ్రేష్టమైన వాగ్దానం మీద స్థాపితమైనది కాబట్టి మనం పాత నిబంధన భక్తులందరికంటే శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవించదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము మందులము, సోమరులము, బద్ధగస్తులము, నిద్రపోతులము కాకుండా విశ్వాసం చేతను, ఓర్పు చేతను ఆర్థికపరమైన వాగ్దానం స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకుందాము. ఆమెన్. ఆమెన్ చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా. గమనించాలి, మనం ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడకపోవటం కారణం బద్ధకం అవ్వచ్చు, మరి మొత్తం అవ్వచ్చు. ఏదో ఒకటి మనం జయించలేకపోతున్నాం కాబట్టి అప్పుల సమస్యను మనం జయించలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజున దయచేసి జ్ఞాపకం చేసుకుందాం మనమంతా కూడాను. మన దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తూ ఉన్నాడు. ఇత్తడి తలుపులను పగలగొడతా ఉన్నాడు. ఇనప గడిలను విరగొడతా ఉన్నాడు. అంధకార స్థలంలో ఉంచబడినటువంటి నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనమును ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆమెన్ చెప్దాం. మనం శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపూర్వకంగా సమ్మతించి దేవుడు చెప్పిన మాటలకు లోబడుచున్నాం కాబట్టి భూమి యొక్క మంచి పదార్థమును అనుభవించేదము. ఆమేన్. మనం భయపడము. మనకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించడానికి మన తండ్రి అయిన దేవునికి ఇష్టమైనది. ఆమేన్. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఐశ్వర్యానికి దుఃఖము చేర్చడు. ఆమేన్. పాపాత్ముల యొక్క ఆస్తి సంపద నీతిమంతులైన మన కొరకు దాచబడి ఉన్నది. ఆమేన్. మనం నమ్మకమైనటువంటి వాళ్ళం కాబట్టి మనకు ఆర్థికపరమైనటువంటి దీవెనలు మెండుగా కలుగుచూ ఉన్నాయి. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. మనం మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఆయన మన హృదయవాంఛను తీరుస్తూ ఉన్నాడు. మనలో పనిచేస్తున్న దేవుని శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను మన దేవుడు అత్యధికంగా మనకు ఐశ్వర్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు తన మహిమను బట్టి, సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికి కావలసిన ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాలను వాగ్దాన రూపంలో మనకు దయచేసెను. ఆమేన్. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసం ఆయనను సంతోషపెట్టెను. ఆమేన్. మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తనను జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ప్రతిఫలం దయచేయడని చెప్పి నమ్ముచూ ఉన్నాం. కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకునేది. మనం యేసు ప్రభువును ఆశ్రయించినంతకాలం దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మేలు చేయటి యందు అనగా దేవుని రాజ్యంలో విత్తుటే యందు విసుగక, అలసిపోక, నిరుత్సాహపడక ఉంటాం. కాబట్టి తగిన సమయంలో ఎటువంటి అనుమానం లేకుండా ఐశ్వర్యమైన పంటను మనం కోస్తూ ఉన్నాం. కలిమి సంపద మన ఇంట ఉంటా ఉన్నది. మన ఇల్లు గొప్ప ధననిది. మనం అనేక జనులకు అప్పిచ్చడం కానీ అప్పు చేయము. మనం దేవుని ప్రేమించుతున్నాం కాబట్టి ఆయన మనల్ని అందరినీ కూడా ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చివరిగా మన కుటుంబ ఆశీర్వాదం కొరకు మనం పలుకుదాం. మనమంతా కూడా యేసయ్య వాక్యాన్ని బట్టి అధికంగా ఆనందిస్తూ ఉన్నాం కాబట్టి మన కుటుంబము దీవించబడిన కుటుంబము చెప్పాలి. ప్రతిరోజు ఈ మాట చెప్పాలి. మన కుటుంబం దీవించబడిన కుటుంబం అని మనం చెప్పాలి. హల్లెలూయా. మన పిల్లలు భూమి మీద బలవంతులవుదురు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మన పిల్లలు భూమి మీద బలవంతులవుదురు. ఆమేన్. మన వంశపు వారు దీవించబడుదురు. ఆమేన్. కలిమి సంపద మన ఇంట ఉంటా ఉన్నది. ఆమేన్. మన నీతి నిత్యము నిలిచును. ఆమేన్. మన కుటుంబానికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వెంటనే తప్పకుండా కలుగును. హల్లెలూయా. మనము కటాక్షమును, వాత్సల్యమును, నీతి గలవారము. ఆమేన్. మనము దయాళులమై అప్పిచ్చువారము, భాగ్యవంతులము. ఆమేన్. న్యాయ విమర్శలో మన వ్యాజ్యం గెలిచును. మనం ఎన్నటికీ కూడా కదిలించబడం. మనం నిత్యము జ్ఞాపకములో ఉందుము. మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. మనం దుర్వార్తకు జడియము. మన మనసు స్థిరముగా ఉండును. మన శత్రువుల విషయమైనటువంటి మన కోరిక నెరవేరు వరకు మనం భయపడము. మనం దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చేదము.
మనం హెచ్చించబడతాం. మన ఉన్నత స్థితిని, అభివృద్ధిని భక్తిహీనులు చూసి చింతపడతారు. వారు పండ్లు కొరుకుచూ క్షీణించిపోతారు. భక్తిహీనుల ఆశంతా కూడా భంగమైపోతూ ఉన్నది. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఇంతవరకు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించావు, నీకు వందనాలు. మరి ప్రతి ఆటంకాలను తొలగించినందుకు వందనాలు. యేసయ్యా, ఈ లైవ్ ఆగకుండా సాగిపోవటానికి కృప చూపించావు. మరి ఎన్నో ఇంటర్నెట్ సమస్యలు ఏ వచ్చినప్పటికీ నువ్వు ఇంతవరకు నా ప్రభావ నువ్వు కృప చూపించావు. మరి ఇంకా అనేక మంది బిడ్డలు నీ సన్నిధికి రాలేకపోయారు, లేవలేకపోయారు. మరి వారికి ఉన్న ప్రతికూల పరిస్థితులు ఏమిటో మాకు తెలియదు, కానీ దయచేసి వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, వారిని సన్నిధికి వచ్చినట్లు నువ్వు సహాయం చేసి ప్రతి బంధకాల నుంచి విడుదల చేసి దేవా, ప్రతి వారు నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను మహింపరచాలి, నిన్ను గణపరచాలి దేవా. మరి ఈ చివరి సమయంలోనైనా ఇది నా ప్రభు, ఇంతవరకు గంట సమయం నీతో గడిపేశాం దేవా. చివరి 20 నిమిషాలైనా నీ ప్రియ బిడ్డలందరినీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించినట్లు సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవా, నీ ప్రియ బిడ్డలందరినీ తోడుకొస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాలు తొలగించేసినందుకు నీకు వందనాలు. ప్రతి అంధకార చీకటి శక్తి నుంచి విడుదలిచ్చినందుకు నీకు వందనాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేస్తున్నందుకు నీకు వందనాలు. అద్భుతాలు చేస్తున్నందుకు నీకు వందనాలు దేవా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రతి బంధకాల నుంచి విడుదలిచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి ఈ స్తుతులు ఒప్పుకోలు ప్రార్థనలు అన్నీ మీకు సమర్పించి ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇది చాలా అద్భుతమైన సమయం. కనీసం ఇప్పుడైనా మరి మీ బంధువులు, స్నేహితులను వెంటనే దేవుని సన్నిధికి ఆహ్వానించండి. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందో తెలుసా? సమస్తము కూడా నూతన పరిస్థితి. ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మరి దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి వారి జీవితాలు, ప్రియుల బంధకాలు, సమస్యలు అన్నీ కూడా తెంచివేయబడతాయి. నమ్ముచున్నారా? నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. చాలా అద్భుతమైనటువంటి జరిగిన సంఘటన మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. తేదీలు, డేట్లు మొత్తం నేను చెప్తాను కాబట్టి చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. కాగా ఎవడైనను క్రీస్తునందు నీడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. స్తోత్రం దేవా. ఈరోజు నీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, వణుకు పుట్టించినటువంటి ఒక వ్యర్థుడు మరి యేసుక్రీస్తు ప్రభువారికి విశిష్టుడిగా మారిపోయాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, నా భర్త మారడం లేదు బ్రదర్, నా ఆర్థిక సమస్యలు ఏ మార్పులు సంభవించట్లేదు బ్రదర్, మరి మా కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏమీ మారడం లేదు బ్రదర్, ఎంత ప్రార్థించినా కూడా అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా దేవునికి అసాధ్యమైనటువంటి ఏది లేదని నేను చెప్పగలుగుతాను. యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి వారి జీవితాలు మాత్రం పక్కా మార్చబడతాయి, నూతనపరచబడతాయి. అందుకని ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటన మీతో చెప్తాను నేను. 1976-77 సంవత్సరంలో పూణే పట్టణం ఘోరమైనటువంటి దారుణమైనటువంటి హత్యాకాండలతో గజగజ వణికిపోయింది. ప్రజల గుండెల్లో నిత్యం భయాందోళనలు, ప్రకంపనలను సృష్టించాయి. ఎటు చూసిన హత్యలు, రక్తపాతం. ప్రొద్దుకూగే సమయానికి రోడ్ల మీద నిశ్శబ్దం నాట్యం చేసేది. దీనికి కారణం చీకట్లో తిరిగే దెయ్యాలో, భూతాలో ఇవేమీ కాదు. ఇంటింటా చొరబడి ఇల్లంతా దోచుకెళ్తూ అడ్డు వచ్చిన ప్రతి వారిని కూడా నిర్దాక్షిణ్యంగా నరికి పారేస్తున్నటువంటి కరుడుగట్టినటువంటి 6 సభ్యుల దొంగల ముఠ. ఒక్కసారిగా పోలీసు వర్గాల్లో కూడా దుమారం రేగింది. ఎలాగైతేనేం చివరికి ఆ దొంగల ముఠ కథానాయకుడు రాజేంద్ర జక్కల్ పోలీసులకు చిక్కాడు. రాజేంద్ర జక్కల్
పోలీసులకు దొరికేశాడు. నెల రోజుల్లో జైలు నుంచి తిరిగి వస్తానని చెప్పి పోలీసులకు ప్రతిజ్ఞ చేశాడు. అంత భయంకరమైన పరిస్థితిలో దొరికినా కానీ, అంతమందిని హత్య చేసి, అన్ని దొంగతనాలు చేసి, అంత మరి ఘోరమైనటువంటి పనులు చేసి పోలీసులకు దొరికినా కూడా ఆయన ఏమన్నాడంటే, నెల రోజుల్లో నేను తిరిగి వస్తాను, నెల రోజుల్లో నేను మళ్ళీ బయటకు వస్తానని పోలీసులకు ప్రతిజ్ఞ చేశాడంట. అతని ప్రతిజ్ఞ ఆలస్యమైన కానీ నెరవేరింది. 1982 సంవత్సరం అక్టోబర్లో తన లాయర్ బెయిల్ తీసుకుని వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే, జక్కల్ గారు లాయర్ తీసుకొచ్చినటువంటి బెయిల్ నిరాకరించాడు. చెప్తా ఉన్నాడు ఆయన జక్కల్ గారు ఏమనంటే, నన్ను బయటకు తెచ్చే ప్రయత్నాలన్నీ కూడా విరమించుకోండి, మానుకోండి అని తన లాయర్లకు ఖరాఖండితంగా చెప్పేశాడు. ఈ వింత ప్రవర్తనకు జడ్జి గారు సైతం విస్తుపోయారు. ఏంటి, నన్ను బయటికి తీసుకురావద్దన్నాడేంటి, ఈయనే కదా నేను బయటకు వస్తాను, నెల రోజుల లోపల వస్తానని చెప్పాడు. తీరా బెయిల్ తీసుకొస్తే బయటికి రాను, నా కోసం ప్రయత్నాలు చేయొద్దు అంటాడని ఆయన యొక్క మరి ఆ వింత ప్రవర్తన చూసినటువంటి వారందరూ, జడ్జి గారేంటి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆఖరికి 1983 సంవత్సరం అక్టోబర్ 25వ తారీఖున ఉదయం ఇదే సమయానికి 5 గంటలకు ఊరు తీయబడ్డాడు. తరువాత మరి ఆ జక్కల్ గారి యొక్క జైలు గదిని తనిఖీ చేసిన తర్వాత అధికారులకు ఈ మిస్టరీలో ఉన్నటువంటి మర్మం తెలిసింది. ఆ మర్మం తెలిసింది ఏంటంటే, జక్కల్ గారు ఆ జైలు గదిలో ఒక ఉత్తరం దొరికిందంట. అది ఇలా ఉంది. మరి ఆయన మరణించడానికి కారణం ఏంటి, బయటికి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా బయటికి వెళ్ళకుండా ఎందుకని ఆయన తన ప్రాణాన్ని మరి ఊరు తీయటానికి అప్పగించుకున్నాడు అని చూసినట్లయితే, ఆ ఉత్తరంలో డేటు 23వ తారీఖు 9వ నెల 1982 సంవత్సరం అనే డేట్ వేసి రాసుకున్నాడు. ఆయన ఏమనంటే, నేను జైల్లో ఉంటున్నప్పుడు నా సహచర రూమ్మేట్ నాకు ఒక బైబిల్ ఇచ్చాడు. ఖాళీగా ఉండటంతో మరి ఏ పని చేయటానికి ఏదీ లేదు కాబట్టి ఖాళీగానే ఉండక ఏమీ తోచక ఆ బైబిల్ పుస్తకాన్ని పఠించసాగాను. ఆ బైబిల్ని చదవటం ప్రారంభించాను. చదువుచున్న కొద్దీ కూడా కాలక్షేపం కోసం ప్రారంభించినటువంటి ఈ నా దినచర్య కొన్ని రోజుల్లోనే నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. నా పందాను తలక్రిందులు చేసింది. నా యొక్క ఆలోచనను, నా యొక్క జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. సత్యాన్ని గ్రహించాను. అరే, ఇంతకాలం ఏం జీవించాను, ఎవరి కోసం జీవించాను, ఎందుకు హత్యలు చేశాను, ఏం సంపాదించాను, చివరికి నేను ఇంత సంపాదించి నరకానికి పోతానా, ఇంతేనా నా జీవితం అని చెప్పి ఆ బుక్ చదువుతూ ఉంటే, ఏదో ఒక పేజీ చదువుతారనుకుంటే పుస్తకాన్ని పదే పదే చదవడం ప్రారంభించాను. పశ్చాత్తాపంతో కుమిలిపోయాను. మారు మనసు పొందాను. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాను. మరి ఇంత ఘోర పాపం చేసినా, ఇంత భయంకరమైన జీవితం జీవించినా, ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా కూడా యేసుక్రీస్తు ప్రభువు క్షమిస్తాడు అని గ్రహించాను. మరి నా తప్పిదాలను ఒప్పుకున్నాను, నా లోపాలన్నీ సరిదిద్దుకున్నాను, యేసయ్య పాదాలు పట్టుకున్నాను. మరి ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించాను. నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించాను. అర్థమైంది నాకు. నేను పశ్చాత్తాపడ్డాను. నేను కుమ్ములు ఏడుస్తుంటే నా యేసయ్య నన్ను స్వీకరించాడు. నా మనస్సు మారింది, నా జీవితం మారింది. నా పాపాలన్నీ కూడా ఆయన రక్తం తీస తుడిచివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వెంటనే అంగీకరించాను. యేసయ్యా, నా దోషంలో నా పాపలను క్షమించి నన్ను శుద్ధినిగా చేసినందుకు వందనాలని చెప్పి అన్నప్పుడు ఆయన దయగల హస్తాల్లోకి నన్ను తీసుకున్నాడు. వెంటనే నమ్మి బాప్తిసం పొందాను, రక్షణ పొందాను. హల్లెలూయా. నా యేసయ్య రక్తం చేత నన్ను కడిగేశాడు. కాబట్టి నేను ఇప్పుడు నూతన సృష్టిని. హల్లెలూయా. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి నేను తలుచుకుంటే నా దగ్గర ఉన్నటువంటి దోపిడీ సొమ్ముతో నుంచి ఆ దోపిడీ సొమ్ముని నేను పెట్టుకుని మంచి క్రిమినల్ లాయర్లను పెట్టుకొని ఈ కేసు నుంచి బయటపడేటువంటి అవకాశం నాకుంది.
ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలుగుతాను, నేను ఈజీగా బయటకు వెళ్ళిపోగలుగుతాను. ఈ కేసు నుంచి నేను బయటపడేవాడినే. కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చదివాక అలా చేయలేకపోతున్నాను. లంచం ఇచ్చి లాయర్ల చేత వాదించుకోలేకపోతున్నాను. నీతిగానే నిలబడి నా ప్రాణాన్ని ఇచ్చేయడానికి ఇష్టపడుతున్నాను. లంచం చేత లాయర్లను పెట్టి నేను కేసు గెలిచి మరి అన్యాయమైన జీవితం జీవించడానికి నాకు ఇష్టం లేదు. న్యాయంగా చనిపోవటమే దేవుని రాజ్యానికి నన్ను వారసుడిగా చేస్తుందని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఈ బైబిల్ నా జీవితాన్ని మార్చేసింది. ఎన్ని వేల కోట్ల రూపాయలున్నా, ఎంత గొప్ప లాయర్లను పెట్టి వాదించుకుని బయటికి వెళ్ళినా కానీ నేర రూపంతో నేను జీవించలేను. అపవిత్రమైన జీవితం నేను జీవించలేను. కాబట్టి నేను పవిత్రంగా, పరిశుద్ధంగా ప్రభు కొరకే ఇలా మరణించడం వల్లే పరలోక రాజ్యాన్ని నేను పొందుకుంటాను. నేను గ్రహించాను, నేను నూతన సృష్టిని. ఇప్పుడు నేను చేసిన దొంగతనాలు, పాపాలన్నీ నా యేసే కడిగేశాడు. మళ్ళా నేను లంచం ఇచ్చి మళ్ళా పాపం నేను చేయలేను. కాబట్టి నీతిగానే నేను చనిపోవడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ ఉత్తరం చదువుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక సెలవు. పరిశుద్ధులారా, ఇక సెలవు. నేను యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నన్ను నా యేసయ్య తన బిడ్డగా స్వీకరించేశాడు. నన్ను పరిశుద్ధినిగా చేసేసాడు. పరిశుద్ధుల లెక్కలోకి నన్ను ఆహ్వానించేసేసాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఇక వెళ్తున్నాను అని చెప్పేసేసి ఆయన ఆ ఉత్తరాన్ని ముగించాడు. అది చదివినటువంటి వారంతా కూడా కన్నీరు మున్నీరు అయ్యారు. హల్లెలూయా. వారు ఉరి తీసింది నేరస్తుడి కాదు, వారు ఉరి తీసింది అన్యాయస్తుడి కాదు, వారు ఉరి తీసింది ఇప్పుడు ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, మార్పు చెందినటువంటి నిజమైనటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి, మరి ఏ లోపం లేనటువంటి, తనను తాను సరి చేసుకున్నటువంటి ఒక నీతిమంతుని ఉరిదీశామని చెప్పి మరి వారంతా కూడా ఎంతో బాధపడటం జరిగింది. హల్లెలూయా. ప్రియులరా, ఈరోజున ఈ సంఘటన విన్న తర్వాత అయ్యో నా భర్త మారడని నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నా బిడ్డలు మారరు అని అనుకుంటున్నావేమో, ఇది అసాధ్యం అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పుడు అర్థమైందా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పి, దేవుడు ఎటువంటి పరిస్థితినైనా కూడా మార్చగలడని చెప్పేసేసి ఇప్పుడైనా సరే మరి నీకు అర్థమైందా? ఇప్పుడైనా సరే నువ్వు స్వీకరించగలుగుతూ ఉన్నావా దేవుని మాటను, దేవుని సన్నిధిని? ఇప్పుడైనా సరే నువ్వు అనుభవించగలుగుతూ ఉన్నావా? మరి అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అయితే ఆలస్యం ఎందుకు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, యేసయ్య నా జీవితంలోకి వచ్చినందుకు వందనాలు, నాకు మార్పు ఇచ్చినందుకు వందనాలని నమ్మండి. నమ్మిన వారంతా కూడా పొందుకొందురుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో మరి ప్రభు బలలో మనమంతా కూడా పాలు పంచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభు బలలో మనమంతా కూడా పాలు పంచుకుందాం. యేసయ్యా అనేక వందనాలు. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడినటువంటి రాత్రి మరి ఒక రొట్టెను ఎత్తుకొని, ఇది మీ కొరకైనా నలగొట్టబడిన నా శరీరం అని చెప్పి దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను, భుజిందాం. థ్యాంక్ యూ జీసస్. నీ శరీరం మేము భుజిస్తూ ఉండగా మా సర్వ శరీరానికి ఆరోగ్యము, నెమ్మది ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామములో స్వీకరిస్తున్నాం తండ్రి. మరి అలాగే ఒక పాత్రను ఎత్తుకుని, ఇది మీ కొరకైనా చిందించబడిన నా నిబంధన రక్తం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. స్వీకరిందాం. స్తోత్రం దేవా. ఎవరైతే ఈ యొక్క ప్రభు బలలో పాలు పంచుకున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారందరిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించండి. మరి ఎవరైతే ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని మరి అంతటను మారు మనసు పొంది జక్కల గారు వలె నీతిగా జీవించడానికి కృప చూపించండి. ప్రతి బంధకాలను తెంచివేసినందుకు నీకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితుల నుంచి విడుదలిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోక రాజ్యంలో నెరవేరిపోతున్నట్లుగా
ఈ భూమి మీద కూడా నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టి నుంచి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి చాలా అద్భుతమైన సమయానికి మనం వచ్చేసాం. చివరి ప్రార్థన. శక్తివంతమైన ప్రార్థన. మోకరిందామా ప్రియులారా, మోకరిందామా మనమంతా కూడాను. థ్యాంక్ యూ జీసస్. మోకరిందాం. హోలీ 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 స్పిరిట్. మోకరిందాం. రెండు చేతులు పైకెత్తండి. నీ అద్భుతాన్ని దాటిపోనివద్దు. మరింతవరకు మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేదేమో. ఇంతవరకు ఆచారంగానే దేవుని సందులో గడుపుతూ వచ్చామేమో. మరి ఈరోజు అద్భుతమైనటువంటి దేవుని కార్యం చూసేటువంటి చివరి 10 నిమిషాలు. ఈ చివరి 10 నిమిషాల్లో నీ జీవితంలో గొప్ప మార్పులు సంభవించవచ్చు. ఈ చివరి 10 నిమిషాల్లో నీ జీవితంలో మునిపెన్నడూ జరగని కార్యాలు జరగవచ్చు. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా సరే కనీసం ఇంతవరకు దేవుని సన్నిధికి రాకపోతే కనీసం చివరి ప్రార్థనలోనైనా సరే వారిని ఏకీభవించమని చెప్పి ఎంకరేజ్ చేయండి. హల్లెలూయా. కనీసం ఈ చివరి ప్రార్థనలోనైనా సరే మరి ఏకీభవించమని చెప్పి ఎంకరేజ్ చేయండి. ఈ చివరి ప్రార్థనలో గొప్ప అద్భుతాలు చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మీ పరిస్థితి ఏదైనా సరే, మీ స్థితిగతులు ఏమైనా సరే మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసయ్య, ప్రతి బంధకాలు తెంచి వేసినందుకు వందనాలు. ప్రతి నిద్రమత్తును మన ప్రభు నీ ప్రియబిడ్డలు నీ సన్నిధికి రావడానికి ఏవైతే ఆటంకాలుగా నిలబడ్డాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఆటంకాన్ని తొలగించేసావు. కనీసం ఇప్పుడైనా నీ సన్నిధికి వచ్చి వారు మోకరించడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఈ చివరి ప్రార్థనలో నా ప్రభు అద్భుతాలు చూడవలసిందే, వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు చూడవలసిందే. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు తెంచివేయబడాలి. ఎంతో కాలంగా గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో ఈరోజే అద్భుతాలు చేసినందుకు వందనాలు యేసయ్య. ఈరోజే అద్భుతాలు చేసినందుకు వందనాలు యేసయ్య. ఈరోజే మహోన్నత కార్యాలు చేసినందుకు వందనాలు యేసయ్య. ఈరోజే వారికి ఉన్న బంధకాల నుంచి విడిపించేసినందుకు నీకు వందనాలు యేసయ్య. ఈరోజే గొప్ప కార్యాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు. ఈరోజే విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఈరోజే నీ సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపజేసినందుకు వందనాలు. హోలీ స్పిరిట్ ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చినందుకు వందనాలు. అంధకార చీకటి శక్తి నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలు. అద్భుతాలు చేసినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజే విడుదల. యేసు నామములో మూయబడిన ప్రతి గర్భము తెరవబడిన గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి జీవితంలో ప్రతి బంధకాలు తొలగించబడిన గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రభువా, నువ్వు వారి జీవితంలో అద్భుతాలు చేసేసావు. వారు స్వతంత్రించుకోవాలేసే. బంధకాల్లో ఉండటం నీ ఉద్దేశం కాదు. యేసు నామములో దేవా, నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ప్రకటిస్తున్నాను. ప్రతి బంధకాలను తెంచివేసినందుకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీ కార్యాలను వెల్లడి చేసినందుకు వందనాలు. అద్భుతాలు చేసినందుకు వందనాలు తండ్రి. ఆశ్చర్యమైన కార్యాలు చేసినందుకు వందనాలు. నువ్వు ఆకర్షించింది ఎవరు వస్తారేసా? 2వ కీర్తన 8వ వచనం ప్రకారం నన్ను అడుగుము జనమును స్వచ్ఛంగా ఇస్తానన్నటువంటి దేవా, నిన్ను అడుగుచూ ఉన్నాం. నన్ను అడుగుము జనమును స్వచ్ఛంగా ఇస్తానన్న దేవా, నిన్ను అడుగుచూ ఉన్నాం. నన్ను అడుగుము జనమును స్వచ్ఛంగా ఇస్తానన్న దేవా, నిన్ను అడుగుచూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఆకర్షించింది ఎవరిని సన్నిధికి రాగలుగుతారు నా తండ్రి? నువ్వు ఆకర్షించింది ఎవరిని సన్నిధికి రాగలుగుతారు దేవా? నువ్వు ఆకర్షించినందుకు వందనాలు. అద్భుతాలు చేసినందుకు వందనాలు. ప్రతి అంధకార చీకటి శక్తి నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య. నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి వారిపై నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసినందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని తొలగించినందుకు వందనాలు.
హోలీ స్పిరిట్ యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నువ్వు ఆకర్షించిన దేవా, నువ్వు తోడుకొచ్చినందుకు వందనాలు, నీ ప్రియబిడ్డలు నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు గొప్ప అద్భుతమైన కార్యాలు చేసినందుకు వందనాలు. ఈరోజు గొప్ప విడుదల ఇచ్చినందుకు వందనాలు. ప్రతి అంధకార శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప కార్యాలు చేసినటువంటి వాడా, ఈరోజే విడుదల ఇచ్చినటువంటి దేవా నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దేవా నువ్వు ఆకర్షించావు, అద్భుతాలు చేస్తూ ఉన్నావు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నావు, సమకూర్పునిస్తూ ఉన్నావు. వారి జీవితాల్లో ఇంతవరకు ఉన్న ప్రతి చిక్కుముడులు విడిపించేస్తున్నావు. కోర్టు కేసుల నుంచి విడిపిస్తున్నావు, అంధకార చీకటి శక్తుల నుంచి విడిపిస్తూ ఉన్నావు, అనారోగ్య పరిస్థితి నుంచి విడిపిస్తూ ఉన్నావు, నిరుద్యోగ సమస్య నుంచి విడిపిస్తూ ఉన్నావు, అప్పుల సమస్య నుంచి విడిపిస్తూ ఉన్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు ఆల్రెడీ చేసేసావు ఈ కార్యాలన్నీ. వారు స్వతంత్రించుకోవడానికి మనోనేత్రాలు వెలిగించినందుకు నీకు వందనాలు. ఎవరు ఏ సమస్యల్లో, ఏ బంధకాల్లో వచ్చినందు తండ్రి, ఈరోజు వారికి విడుదల ఇచ్చేసావు, నీకు వందనాలు. ఈరోజు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసినందుకు నీకు వందనాలు. ఈరోజు వారి జీవితంలో ఘనకార్యాలు చేసినందుకు నీకు వందనాలు. గొప్ప సాక్ష్యాలు ఇక్కడ ఉన్న వారి ద్వారా వినిపిస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో మునిపెన్నడూ జరిగినటువంటి కార్యాలను దేవా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. మునిపెన్నడూ జరిగిన కార్యాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో మునిపెన్నడూ జరిగినటువంటి కార్యాలు వారి జీవితంలో చేసినందుకు నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో మునిపెన్నడూ జరిగిన కార్యాలు వారి జీవితంలో చేసినందుకు వందనాలు. సమకూర్పించినందుకు వందనాలు. నీ సన్నిధిని విడుదల చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజే విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు. సమకూర్పించినందుకు వందనాలు. నీ సన్నిధిని విడుదల చేసినందుకు వందనాలు. నీ ఆత్మచేత నడిపించినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. జీసస్. యేసయ్యా ఈరోజు అద్భుతాలు నువ్వు చేసినందుకు వందనాలు. ఏ సమస్యతో వచ్చిన తండ్రి, వారి సమస్యను పలకకముందే, సమస్యను చెప్పకముందే ఈరోజు గొప్ప అద్భుత కార్యాలు వారి జీవితంలో నువ్వు చేసావు. ఈరోజు గొప్ప అద్భుతాలు వారి జీవితంలో నువ్వు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. నువ్వు కలుగ చేసుకున్నందుకు వందనాలు. నువ్వు కార్యం చేసినందుకు వందనాలు తండ్రి. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినటువంటి దేవా నీకే వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజే విడుదల అద్భుతాలు మేము ప్రకటిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినటువంటి దేవానికి వందనాలు. ప్రతి అంధకార శక్తులు తొలగించేసినటువంటి దేవానికి వందనాలు. యేసయ్యానికి వందనాలు. ఆశపడే ప్రాణం తృప్తిపరిచేవాడు, మూయబడిన ప్రతి గర్భాన్ని తెరిసినందుకు వందనాలు తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎవరైతే వెనకబడిపోయిన తండ్రి, ఎవరైతే నిరుత్సాహ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో, ఎవరైతే ఆత్మలో నీరసించిపోయారో ఉజ్జీవింపచేయండి దేవా. అందరూ అంతటను రక్షించబడాలి, మారు మనసు పొందాలి. ఆత్మలు మాకు ఇచ్చినందుకు వందనాలు, ఆస్తులు మాకు ఇచ్చినందుకు వందనాలు, ఆత్మలు మాకు ఇచ్చినందుకు వందనాలు, పరిశుద్ధ ఆత్మ శక్తి చేత నడిపిస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, ఆత్మలు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్యా అనేక మంది ఆత్మలు రక్షించబడాలని తండ్రి, అందరూ మారు మనసు పొందాలని తండ్రి, రక్షణ పొందాలి దేవా, బాప్తిస్మాలు పొందాలని తండ్రి, నీ రాజ్యానికి సిద్ధపడాలని తండ్రి. ప్రభా మరి ఈ లోకంలో అనేక శ్రమలు, ఇబ్బందులు వస్తున్నప్పటికీ వాటన్నిటిని జయిస్తూ నా ప్రభా నీ కొరకు నిలబడాలి, నీకు మహిమార్థంగా జీవించాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ కోసం రోషంగా జీవించాలన్న తండ్రి. ఇదిగో నా ప్రభా మరి ప్రతి ఆటంకాలు తొలగించి వారిని సన్నిధిలో ఉండాలని ఎంతో ఆశతో ఉంటున్నారు, కానీ ఉండలేకపోతున్నారు తండ్రి. యేసయ్యా వారు ఉండలేకపోతున్నారు. యేసయ్యా రెగ్యులారిటీని దయచేయండి నా ప్రభా. వెనకబడిన వారిని, ఒక్కరు వెనక వెళ్ళిన వారిని 10 మందిగా నువ్వు తీసుకొస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో నా ప్రభా 1000 మందిని, 1500 మందిని, 2000 మందిని, 3000 మందిని, 5000 మందిని, 10,000 మందిని, థ్యాంక్ యూ జీసస్, లక్షల మందిగా నువ్వు విస్తరింపజేస్తున్నందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గతంలో అద్భుతాలు చేసినటువంటి దేవా మళ్ళా నువ్వు అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు. గతంలో విస్తరింపజేసినటువంటి దేవా మళ్ళా విస్తరింపజేస్తున్నందుకు వందనాలు. అద్భుతమైన సాక్ష్యాలు వినిపించిన దేవా మరలా అనేక మంది జీవితాల్లో ఊహకందని అద్భుత కార్యాలను చేస్తున్నందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను విడుదల ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఆటిజం నుంచి, ప్రతి హైపర్ యాక్టివిటీస్ నుంచి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ చిన్న బిడ్డలకు నా ప్రభు, నడవలేనటువంటి వారికి, మాట్లాడలేనటువంటి వారికి నా తండ్రి ఎవరైతే ఉన్నారో ఈరోజే విడుదల. ఈ ప్రార్థనలో ఏకపించిన వారు, ఈ ప్రార్థనలో రెగ్యులర్గా నా ప్రభు ఎవరైతే ఆశతో నీ సన్నిధికి వస్తూ ఉన్నారో, నా తను ఎడతెగక నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి జీవితాలను కలుగు చేసుకున్నావు. వారి జీవితంలో అద్భుతం చేసావు, వారి జీవితంలో ఆశ్చర్యకరణ చేసావు, వారి జీవితంలో సమకూర్పునిచ్చావు.
ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మేము నమ్ముచున్నాం తండ్రి, మేము నమ్ముచున్నాం దేవా. నీవు తప్ప మాకు ఎవరు దిక్కు ఎవరేసయా, నీవు తప్ప మాకు కార్యం చేసేవారు ఎవరేసయా, నీవు తప్ప మాకు కలుగు చేసుకున్న వాళ్ళు ఎవరేసయా. ఈరోజు నువ్వు కలుగు చేసుకున్నావు, అద్భుతాలు చేస్తావు, ఆకర్షించినందుకు వందనాలు, అంధకార శక్తి నుంచి విడిపించినందుకు వందనాలు దేవా. ఈ మోకరించినటువంటి వారి జీవితాల్లో, ప్రార్థించేటువంటి వారి జీవితాల్లో, హాస్పిటల్లో ఉన్నటువంటి వారి జీవితాల్లో, బెడ్ మీద ఉన్నటువంటి వారి జీవితాల్లో, లేవలేనటువంటి వారు ఉన్నటువంటి జీవితాల్లో ఈరోజు అద్భుతాలు నువ్వు చేసావు. ఈరోజు నువ్వు అద్భుతాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఈరోజు గొప్ప గొప్ప అద్భుతాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో అద్భుతాలు 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 ప్రకటిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అద్భుతాలు నేను ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అద్భుతాలు నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల, విడుదల 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 విడుదల, అంధకార శక్తుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దెయ్యపు శక్తి నుంచి విడుదల ప్రకటిస్తున్నాం, చేతబడి శక్తి నుంచి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మరి నిరుద్యోగ సమస్య నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజే గొప్ప గొప్ప కార్యాలను చేసినందుకు వందనాలు. ఈరోజే గొప్ప గొప్ప విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఈరోజే ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. నీవు గొప్ప దేవుడు నా తండ్రి, నువ్వు అద్భుతాలు చేసేటువంటి వాడు నా తండ్రి, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు దేవా. మాలో ప్రార్థనాత్మను పుట్టించండి దేవా, ఆసక్తిని పుట్టించండి దేవా. ఆసక్తి విషయంలో మాంజులైపోయినాం తండ్రి. దయచేసి ఆసక్తి విషయంలో మందబుద్ధిని తీసివేసినందుకు వందనాలు, రోషం పుట్టించినందుకు వందనాలు తండ్రి. రోషంగా నీ కొరకు జీవించే జీవితాలు ఇస్తున్నందుకు వందనాలు, ప్రతి బంధకాలను జయించడానికి సామర్థ్యం ఇస్తున్నందుకు వందనాలు, శక్తిని ఇస్తున్నందుకు వందనాలు. ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన ఆయన ధైర్యం తెచ్చుకోమన్నాం దేవా. ఎన్నో శ్రమల్లో, ఎన్నో ఇబ్బందులు, మరి నీ ప్రియబిడ్డలు నలిగిపోతున్నారు దేవా, సమస్యను ఎదుర్కోలేకపోతున్నారు దేవా. యేసుక్రీస్తు నామములో ఈ శక్తివంతమైన ప్రార్థనలోనే మోకరించి ఎవరైతేనే పర్వా రెండు చేతులు పైకెత్తి నీకు సబ్మిట్ అయిపోరు, ఈ ప్రార్థనలో ఏకీభవించారో వెంటనే అద్భుతాలు చూడవలసిందే, నీ ఆత్మశక్తిని అనుభవించవలసిందే, పరిశుద్ధాత్మ తాగడని అనుభవించవలసిందే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇదిగో ప్రభు, అనేక ఇంటర్నెట్ సమస్యలు, బంధకాలు వచ్చినప్పటికీ నువ్వు సహాయం చేసావు, నువ్వు కలుగు చేసుకున్నావు, ఎక్కడ ఆగిపోకుండా సాగిపోట కృప చూపించావు, అంధకార శక్తిని లైవ్ చేసావు. అద్భుతమైన రీతిగా ఈ లైవ్లు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. యేసుక్రీస్తు నామములో ఈరోజే విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఈరోజే ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నేను విడుదల ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నేను స్వస్థతలు ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు గొప్ప గొప్ప కార్యాలు నా ప్రభా, గొప్ప గొప్ప సాక్ష్యాలు వినిపిస్తున్నావు. ఇదిగో ఈ ప్రార్థనలోనే క్యాన్సర్ గడ్డలు కరిగిపోవును గాక, మూయబడిన గర్భాలు తెరవబడును గాక. తెరిసినందుకు నీకు వందనాలు, ఆల్రెడీ తెరిసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆత్మలోకి నువ్వు కార్యాలు చేసేసావు. నమ్మిన వారంతా కూడా నా ప్రభా ఇప్పుడు వారు స్వతంత్రించుకుందరు గాక తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నమ్మిన వారంతా కూడా నా ప్రభు స్వతంత్రించుకుందరుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మిన వారందరి జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు, నమ్మిన వారందరి జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు, విడుదల ఇస్తున్నందుకు నీకు వందనాలు, గొప్ప కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు, సమకూర్పించినందుకు వందనాలు, నీ సన్నిధిని విడుదల చేస్తున్నందుకు వందనాలు. ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల 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 గొప్ప గొప్ప కార్యాలు చేసేసిన దేవా నీకే వందనాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజు నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు, ఈ రోజు నువ్వు చేసిన అద్భుతాలు బట్టి నీకు వందనాలు, ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప మ్యారకల్స్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అధికారులతో మాట్లాడుతున్నందుకు వందనాలు, రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నందుకు వందనాలు, మా దేశంతో ఉన్న ప్రభావ మరి సరిహద్దుల్లో ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నందుకు వందనాలు, వారికి జ్ఞానం ఇస్తున్నందుకు వందనాలు, మంచి పరిపాలన ఇస్తున్నందుకు వందనాలు, మంచి రక్షణ ఇస్తున్నందుకు వందనాలు, మంచి ప్రొటెక్షన్ మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా, ఇక్కడ ఎవరెవరైతే ఆశతో ప్రార్థిస్తూ ఉన్నారో, ఆశతో నీ సన్నిధిలో మొరపెడుతున్నారో, వారి జీవితంలో ఏదైతే సమస్య ఆటంకాలు ఉన్నాయో, వివాహం జరగడానికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఉద్యోగం రావడానికి ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించేసినందుకు వందనాలు. ఇదిగో డిఎస్సీలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారు తండ్రి, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉన్నారు తండ్రి. యేసుక్రీస్తు నామములో అద్భుతాలు చేసిన దేవానికి వందనాలు. ఆల్రెడీ అద్భుతాలు నువ్వు చేసేస్తావు, వారి జీవితాలను నువ్వు కలుగు చేసుకున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రకటిస్తూ ఉన్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రకటిస్తూ ఉన్నాను. నువ్వు చేస్తావు దేవా, కార్యం చేసావు, కార్యం చేసావు, కార్యం చేసావు, కార్యం చేసావు, అద్భుతం చేసావు, అద్భుతం చేసావు. మైటీ మ్యారకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మైటీ మ్యారకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప కార్యం చేసినటువంటి దేవా నీకే వందనాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప కార్యం చేసిన దేవా నీకే వందనాలు, గొప్ప కార్యం చేసినటువంటి దేవా నీకే వందనాలు.
మహోన్నతుడా నీకే వందనాలేసయ్యా. ఓ మహోన్నతుడా నీకే వందనాలేసయ్యా. మహిమ స్వరూపుడా నీకే వందనాలు. ఓ జీవము కలిగిన దేవుడా, జీవాధిపతి నీకే స్తోత్రాలేసయ్యా, నీకే స్తోత్రాలు. ఓ మహిమ స్వరూపుడా నీకే వందనాలు. ఓ ప్రేమ కలిగిన మా తండ్రి నీకే వందనాలు. ఓ జీవము కలిగిన మా తండ్రి నీకే వందనాలు. ఈరోజు నువ్వు కలుగ చేసుకున్నావు, కార్యం చేసిన తండ్రి. అనేక మందిని ఆకర్షించినందుకు వందనాలు. అంధకార శక్తులన్నీ లయం చేసినందుకు వందనాలు. మరి నీ ప్రియ బిడ్డలు ఎంతో ఆశతో ఉన్నారు, కానీ ఏదో సమస్య వారిని ఆటంకిస్తూ ఉంది నా ప్రభా. ఏదో సమస్య వారిని అడ్డుకుంటూ ఉంది దేవా. నీ సన్నిధిలో గడపకుండా మేము ఎంత చేసినా వృధానే కదా నా ప్రభా. నీ నామాన్ని మహింపరచకుండా మేము ఎంత చేసినా వృధానే కదా నా ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రభా, ఈరోజు ఎవరైతే నూతనంగా వచ్చారో ఇదిగో నా ప్రభా, ఈ రోజు వరకు నా ప్రభా ఎవరైతే మానకుండా రెగ్యులర్గా వస్తున్నారో వారందరిని బట్టి వందనాలు దేవా. నీ నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చడానికి నువ్వు అన్యాయసిన దేవుడు కాదు. నీ నామాన్ని బట్టి వీరు ప్రేమను చూపిస్తున్నారు తండ్రి. నీ నామాన్ని బట్టి నీ సన్నిధిలో గడుపుతున్నారు తండ్రి. నిన్ను బట్టి నా ప్రభా నీ మీద ఆశతో నీ సన్నిధికి వచ్చాను తండ్రి. వారికి ఏ సమస్య ఉందో వారు చెప్పకముందే నీకు తెలిసిన తండ్రి. వారు ఏ బంధకాల్లో ఉన్నారో చెప్పకముందే నీకు తెలిసిన తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజే విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఈరోజే గొప్ప అద్భుతాలు నేను ప్రకటిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు కలుగజేసుకున్నావు, నువ్వు కార్యం చేసావు, నువ్వు కలుగజేసుకున్నావు, నువ్వు కార్యం చేసావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు కలుగజేసుకున్నావు తండ్రి. ఈరోజు వారిని విడిపించేస్తావు, నీకు వందనాలు. ఈరోజు వారికి విడుదల ఇచ్చేస్తావు, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు మోకరించిన ప్రతి వారి జీవితాల్లో ఉన్న ప్రభా మైటీ మెరకల్స్ కాన్సర్ గడ్డలు కరిగిపోవలసిందే. హెడ్లో ఉన్న బ్లడ్ క్లాట్స్ అని తొలగిపోవలసిందే. వారి జీవితంలో వారికి వ్యతిరేకంగా రూపించబడింది ఏది వర్ధిల్ల కూడా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. ఏసై శక్తివంతమైన ప్రార్థన ఒక అగ్ని వల్ల వారిని తాకవలసిందే. నీ సన్నిధి వారు అనుభవించవలసిందే. అలనాడు నా తండ్రి మోసే ప్రార్థిస్తున్నాడు, మహిమ మేఘం వచ్చినట్లుగా ఈరోజు ఈ యొక్క శక్తిని విడుదల చేస్తున్నాం తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్మ తాకడి ప్రతి వారు అనుభవించవలసిందే. అంటుకట్టబడవలసిందే తండ్రి. రెగ్యులారిటీ ఉండవలసిందే తండ్రి. వారి జీవితంలో గొప్ప నిర్ణయాలు ఈరోజు తీసుకోవాల్సిందే. ఇది నీ సమయం, నీతో గడిపే సమయం. రోషం పుట్టించిన దేవా, పౌరుషం పుట్టించిన దేవా, ప్రతిరోజు నా ప్రభు ఇది నీకు ఇవ్వాల్సిన సమయం అని నీ సన్నిధిలో గడపడానికి. అద్భుతాలు మాత్రమే కాదు నా ప్రభు, ఆత్మీయతలో వర్ధిల్లాలన్నట్టు ఆశను దయచేయండి ప్రభు. మరి నిరంతరం నీ కొరకు జీవించాలనే పౌరుషం వారికి దయచేస్తున్నందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ కొరకు జీవించాలి. ఆశ కలిగినటువంటి వారిగా నా ప్రభు, ఆశ కలిగినటువంటి వారిగా నీ సన్నిధిలో ఉండాలి తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. ఆశ కడిగినటువంటి వారికి ఉండేలా చేసినందుకు వందనాలు, ఆకర్షించినందుకు వందనాలు, అంధకార శక్తులను లయం చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బంధకాల నుంచి విడిపించేసావు, నీకు వందనాలు. మరి ఏ సమస్య అయితే వారు నిలబడి చేస్తూ ఉందో ఈరోజే విడిపించేసావు, నీకు వందనాలు. ఈరోజే విడుదల ఇచ్చేసావు, నీకు వందనాలు. భార్యాభర్తల మధ్య ఉన్న డిస్టర్బెన్స్ని తొలగించిన దేవా నీకే వందనాలు. ఏసా ఎన్ని కుటుంబాలను ప్రభు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి తండ్రి, విడిపోతూ ఉన్నారు తండ్రి. విడాకుల వరకు వెళ్ళిపోయిన తండ్రి, విడాకులు తీసుకున్న వారు ఉన్నారు. యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈవెన్ విడాకులు తీసుకున్నా సరే, విడిపోయినా సరే తండ్రి, సంవత్సరాలు అయిపోయినా సరే, ఈ రోజున వారిని కలుపుతున్నందుకు వందనాలు. ఏసునామములో వారి కుటుంబాలు కట్టినందుకు వందనాలు. వారు రియలైజ్ అయిన ప్రభావ, సత్యాన్ని గ్రహించిన ప్రభావ, వారు ఏకశరీరులుగా ఉండినట్లుగా నువ్వు కలిపినందుకు వందనాలు. వారి కుటుంబాలు కట్టినందుకు వందనాలు. భర్తలుగా మారు మనసు ఇచ్చినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ఈరోజే ఒక గొప్ప విమోచన దినంగా, విడుదల దినంగా, అద్భుత దినంగా వారి జీవితాలను చేసేస్తావు, నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ రిసీవింగ్. వారి పక్షాన్ని నేను నమ్ముతున్నాను ఏసయ్యా, వారి పక్షంగా నేను నమ్ముచున్నాను ఏసయ్యా, వారి పక్షంగా నేను నమ్ముచున్నాను దేవా. నువ్వు చేసేసినటువంటి దేవుడు నీవే. నువ్వు చేసావు, నువ్వు కార్యం చేసావు, కలుగు చేసుకున్నావు. నువ్వు కలుగు చేసుకున్నటువంటి దేవానికి వందనాలు. నువ్వు కలుగు చేసుకున్నటువంటి దేవానికి వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు, నువ్వు కార్యం చేసినందుకు వందనాలు. ఈరోజు గొప్ప అద్భుతం నువ్వు చేసేసావు, ఈరోజే గొప్ప ప్రణాళికను సిద్ధపరిచావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసయ్యా, వారు అడుగు ఊహించు వాటి కంటే గొప్ప కార్యం చేసినందుకు వందనాలు. ప్రతి బంధకాలు తెంచివేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి బంధకాలు తెంచివేసావు. ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినటువంటి దేవానికి వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినటువంటి దేవానికి వందనాలు. హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసునామములో విడుదల, యేసునామములో అద్భుతాలు, యేసుక్రీస్తునామములో ఆశ్చర్యమైన కార్యాలు నేను ప్రకటిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు కలుగు చేసుకున్నావు, కార్యం చేసావు. ఎవరెవరైతే నీ ప్రణాళికలో ఉన్నారో, ఎవరెవరి పట్ల నువ్వు కార్యాలు చేయని చెప్పి నిశ్చయించవో, ఎవరెవరినైతే ఇక్కడ నాటవో, ఎవరెవరినైతే నువ్వు నాటవో
వారిని బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నువ్వు నాటబడిన ప్రతి తీగ పెళ్ళగించబడిన నువ్వు సెలవిచ్చిన ప్రకారం మా జీవితంలో ఉన్న తండ్రి, మరి ఇదిగో ఇక్కడ ఉన్న వారి జీవితాల్లో ఎవరైతే నువ్వు నాటలేదో, నువ్వు నాటబడిన ఏ వ్యక్తులు, నాటబడినటువంటి ఏ పరిస్థితి వారి జీవితంలో ఉండకుండా పెళ్ళగించబడినట్లు చేసినందుకు వందనాలు. పెళ్ళగించినందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పెళ్ళగించేలా చేసినందుకు నీకు వందనాలు. నాటబడిన ప్రతి దాన్ని పెళ్ళగించేలా చేసినందుకు వందనాలు. నాటబడిన ప్రతి సమస్యను పెళ్ళగించేలా చేసినందుకు నీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను విడుదల ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజే నేను విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవా, ఇక్కడ ఎవరైతే నువ్వు పంపించావో, ఇక్కడ ఈ లైవ్లో ఎవరినైతే వినేలా చేసావో, ఎవరినైతే నువ్వు ఆకర్షించావో, వారందరి జీవితాల్లో ఊహకందని కార్యాలు గొప్పగా నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి. మరి మనం అడిగిన అన్ని దేవుడు చేసేసాడని నమ్మినట్లయితే నాన్ స్టాప్లో థ్యాంక్ యూ చెప్పండి ప్రియులారా. థ్యాంక్ యూ చెప్పడం వల్ల జరిగిన అద్భుతాలు మనకి యూట్యూబ్ నిండిపోతూ ఉన్నది. కేవలం థ్యాంక్ యూ చెప్పడం వల్ల ఎన్ని అద్భుతాలు, ఎన్ని అప్పులు తీరిపోయావు. మరి నాన్ స్టాప్లో చెప్దామా? వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్ థ్యాంక్ యూ జీసస్ అనేటువంటిది. చెప్పండి ప్రియులారా, చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. Thank you Jesus, thank you Jesus, thank you Lord, 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 thank you Jesus, thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord. Hallelujah, 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 hallelujah. Thank you Jesus, thank you Jesus, thank you Lord, 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 thank you Lord. Hallelujah, 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 hallelujah. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Lord, thank you Lord. చెప్పాలి, నాన్ స్టాప్లో చెప్తాం. Thank you Jesus, 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 thank you Lord, thank you Lord, thank you Lord. వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Lord, 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 thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Lord. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చెప్పాలి ఒక 1 minute నాన్ స్టాప్లో చెప్పండి అమ్మా. చాలా శక్తివంతమైనటువంటిది. ఎంతమంది కలిసి మనం థ్యాంక్ యూ ధూపం వేస్తుంటుంటే మరి సైతాన్ గడు ఎలాగ అడ్డుకోగలుగుతాడు? ఎంత కృతజ్ఞత చెప్తుంటే అద్భుతాలు మనం స్వతంత్రించుకుంటే ఎలాగ ఉండగలుగుతాం? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. నువ్వు ఆకర్షించిన వారిని బట్టి వందనాలు. అనేక అద్భుతాలను చేసినందుకు వందనాలు. బంధకాల నుంచి విడిపించేసావు, తెంచేసావు, నీకు వందనాలు. దేవా, ఇక్కడున్న వారిని ఒక్కరిని బట్టి 1000 మంది ప్రభావితం అవ్వాలి. వారి జీవితాల అద్భుతాలు, ఆశ్చర్యకాలను జరిగించేసావు. ప్రతి బంధకాలను తెంచివేసావు. యేసు నామములో ప్రార్థించినామే పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గేసిన మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకంతుడు నడిపించి బలపరచును గాక. Amen. Praise the Lord. God bless you. Have a wonderful, powerful day. మరి గమనించాలి,